जय श्री जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय श्री नमो कृष्ण। भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिमित्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। Sri Radhe Radhe. Thank you so much. हरे कृष्णा माता जी, दंडवत प्रणाम। धन्यवाद प्रणाम शोभा माता जी। श्री राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर निताई की जय, श्रील प्रपाद की जय, पंजय पतक स्वामी की जय। हरे कृष्ण। हरे कृष्ण माता जी, धन्यवाद प्रणाम। धन्यवाद प्रणाम। నేను షేర్ చేస్తున్నాను, మీకు ఏమైనా కనిపించకపోతే వినిపించకపోతే నాకు చెప్పండి. సో ఈరోజు మనము గీతా ఫర్ యూ, గీతా సమ్మరైజ్డ్ ఇన్ 18 days, అధ్యాయం 12 భక్తి యోగం. సో మనం 11 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. 11 అధ్యాయాల యొక్క మహత్వాన్ని కూడా తెలుసుకున్నాము. సో మీరందరూ కూడా ప్రాక్టికల్లీ అబ్జర్వ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. మీలో కొంతలో కొంత ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. నేను కూడా ఒకనొక సమయంలో నేనెవరో కూడా నాకు తెలియదు. వాట్సాప్లో చూసి, అంటే వాట్సాప్ నంబర్స్ టెంపుల్లో చూసి నేను తీసుకున్నాను. రోజు దర్శనం వచ్చేది. అదే విధంగా 18 days కోర్స్ అని వచ్చిందనమాట. ఇదేంటో చూద్దాము. గీత ఎప్పుడు మనం చదువుకోవడం కానీ గురు పరంపరలో చదివితే ఎలా ఉంటుందని జాయిన్ అయ్యాను. అప్పుడు నాకు చాలా మంచి మార్పు వచ్చింది. ఒక్కసారి అది అయిన తర్వాత మళ్ళీ గౌరంగవాణి టీంలో జాయిన్ అయ్యానంటే మళ్ళీ వేరే గ్రూప్స్ నేను చూడలేదు. అందులో ఎక్కడికి కూడా వెళ్ళలేదు. ఒకే గ్రూప్లో ఉంటే మనం తొందరగా గ్రో అవుతాం. సో వీళ్ళు బాగా చెప్తున్నారు, వాళ్ళు బాగా చెప్తున్నారు అని అటు ఇటు పరిగెత్తామనుకోండి, మనం పర్ఫెక్షన్ అనేది మనకి పెద్దగా రాదు. సో మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటి అంటే, ఇందులోనే ఉండి ఒక గ్రూప్లోనే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైతే ఇందులోనే ఉండి చూడండి, మళ్ళీ ముందుకు ఎటువంటి కోర్సులు ఉంటాయి, ఏమి చెప్తారు అనేది. 18 రోజులు చేరాము, 18 రోజులు వినేసి ఊరుకోవడం అని కాదు, కంటిన్యూటీ ఉంటుంది. దయచేసి గ్రూప్లోంచి బయటికి వెళ్ళిపోకుండా ఫాలో అప్ చేయడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. సో మనము 12వ అధ్యాయాన్ని భక్తి యోగము అని అన్నారు.
ప్రతి ఒక్క అధ్యాయం మనం చదువుతున్న కొద్దీ శ్రీకృష్ణుడు అన్నిట్లో కంటే భక్తిలోకే అర్జునుడిని తీసుకెళ్తూ ఉన్నాడనమాట. సో అది ఇప్పుడు మనము అన్ని అధ్యాయాలు చదివిన తర్వాత భక్తి యోగం అంటే ఏంటి, భక్తి అసలు ఎలా చేయాలి అని మళ్ళీ అర్జునుడికి ఒక ప్రశ్న వస్తుందన్నమాట, భక్తి ఎలా చేయాలి అని. సో ఇక్కడ ఈరోజు పాఠం కూడా మనము ఏసీ భక్తి వేదాంత ప్రపాదులు చేస్తున్నాము. ఆయన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు. హరే కృష్ణ. సో భక్తి యోగము ఇక్కడ చూడండి, ఈ బొమ్మలో చూసినట్లయితే చైతన్య మహాప్రభు తులసి కోట దగ్గర కూర్చుని జపం చేస్తున్నారు. సో సారాంశం అంటే మనము అనుకున్నాం కదా, acronym అన్నమాట, షార్ట్ కట్ ఆఫ్ దిస్ చాప్టర్ ఈస్ గాడ్. మనం ఎట్లాగో భక్తి యోగా అనుకున్నాం, భక్తి ఎవరితో చేస్తామంటే భగవంతుడి మీదనే చేస్తాం. సో GOD, గాడ్. G ఫర్ గాడ్ హెడ్ అంటే దేవాది దేవుడు శ్రీకృష్ణుడు. అండ్ O అంటే ఆప్షన్స్, ఎంపికలు. మీకు ఇష్టమా కాదా, దేవాది దేవుడిని పూజిస్తారా, దేవి దేవతల్ని పూజిస్తారా అని. నెక్స్ట్ డివోటీస్ డిస్పొజిషన్ అంటే భక్తుల మనోవైఖరి ఏ విధంగా ఉంటుంది. చాలా చిన్న చాప్టర్ ఇది, ఒక 20-25 శ్లోకాల కంటే ఎక్కువ ఉండవు అనమాట. సో గాడ్ హెడ్ అంటే దేవాది దేవుడు. దేవాది దేవుడు ఇక్కడ ఈ బొమ్మలో చూడండి, శ్రీకృష్ణుడు రథసారథిగా ఉన్నారు. ఎవరికి? అర్జునుడికి. సో ఎంత వినయంగా ఉన్నాడంటే అర్జునుడు ఏదో సలహా ఇస్తున్నాడు. దేవాది దేవుడికి అన్నీ తెలుసు, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని. స్టిల్ సారథిలాగా ఉన్నప్పుడు మన కార్ డ్రైవర్ మనం ఎటు వెళ్ళమంటే అటు వెళ్తాడు కదా, ఆ విధంగా అతని మాట వింటూ వినయంగా. అండ్ వాళ్ళు నిలబడి ఉంటారు కదా వెనకాల యుద్ధ బాణాలు వేసేవాళ్ళు, వాళ్ళంట ఇటు వెళ్ళు అటు వెళ్ళు అని నోరిప్పి చెప్పరంట, సారథి యొక్క తొడ మీద వాళ్ళ కాలితోని తొక్కుతారంట. ఆ స్పర్శతోని యాంగిల్స్ మారుస్తూ రథసారథి వెళ్తూ ఉంటాడంట. అంటే అర్జునుడు ఎంత గొప్ప భక్తుడైతే శ్రీకృష్ణుడు అంత వినయంగా రథసారథి అవ్వాలి, అది అన్నమాట. సో ఇక్కడ సో అర్జునుడు ప్రశ్నించాడు, మళ్ళీ ప్రశ్నిస్తేనే ఒక యోగం వస్తుంది మనకంటే, ఒక చాప్టర్ వస్తుంది అనమాట. నీ భక్తియుక్త సేవలో సదాయుక్తంగా నియుక్తులైన వారు మరియు అవ్యక్త నిరాకార బ్రహ్మంని ధ్యానించువారు అని ఇరువురిలో ఎవరు మిగుల పరిపూర్ణులని భావింపబడుతురు. అంటే భక్తులు అందరూ ఒకేలాగా ఉండరన్నమాట, ఇక్కడ 2 రకాలలాగా కనిపిస్తున్నారు. మనము భక్తి ఎన్ని విధాలుగా మనం చేయవచ్చు అని చెప్పుకున్నాము, ఎవరికైనా గుర్తున్నాయా? 9 మాతాజీ. హరి బోల్. ఎస్, నవవిధ భక్తి, 9 రకాలుగా పూజ చేయొచ్చు అని చెప్పుకున్నారు. మనం ఏమి పూజ మనకి చేత కావట్లేదు, ఏం లేదు, జస్ట్ శ్రవణం వింటే కూడా అది ఒక భక్తి. శ్రవణం, కీర్తనం, పాటలు పాడుకోవచ్చు, లేకపోతే మంత్రాలు చదువుకోవచ్చు, అది కూడా ఒక భక్తి. తర్వాత అర్చన చేయటము, ఇట్లా నవవిధ భక్తులు ఉన్నాయి. సేవ చేయటము, దాస్యం చేయటము, ఆత్మనివేదన, మనం అర్పించుకోవడము. సో ఇవన్నీ కూడా నవవిధ భక్తి. అంటే ఆకారం చూస్తాం మనం నవవిధ భక్తిలో. కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు, ఉంది కృష్ణుడి యొక్క బొమ్మ, దీపారాధన చేసి ఈ మాతాజీ చక్కగా ఆరతి పళ్ళెం పట్టుకొని ఆరతి చేస్తుంది. అంటే ఒక ఆకారానికి కృష్ణుడు ఇలా ఉంటాడు అని మనం ఆకారానికి పూజ చేస్తామన్నమాట. సో ఆ భక్తి నియుక్తులై అవ్యక్త నిరాకార బ్రహ్మము. ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా భక్తి చేస్తారు, కానీ ఒక తపస్సులాగా ఉంటుంది. వీళ్ళు ఒక వెలుతురు చూసుకుని ఇక్కడ ఈ బ్రెయిన్లోంచి ఇలా వెలుతురు పైకి వెళ్తుంది అని చెప్పి కళ్ళు మూసుకుని ఈ ముక్కు మీద ధ్యానం చేస్తూ ఉంటారు ఎప్పుడు. అంటే ఒక వెలుతురే దేవుడు అని వాళ్ళు భావిస్తారనమాట. నిరాకార బ్రహ్మం, ఒక ఆకారం అంటూ ఉండదు, భగవంతుడికి ఆకారమే లేదు అని వీళ్ళు అనుకుంటారు. సో ఇలా ధ్యానించి ధ్యానించి తపస్సు చేసి చేసి భగవంతుడి చుట్టూ ఒక బ్రహ్మం ఉంటుంది, ఒక లేయర్ అన్నమాట. ఇప్పుడు మీరు చూసారా,
ఎక్కడైనా భగవంతుడి బొమ్మలు మనం చూసినప్పుడు తల వెనకాల ఇలా వైట్గా ఒక సర్కిల్ ఉంటుంది, గమనించారా? హరే ఎస్ మాతాజీ ఎస్ ఉంటుంది కదా. మాతాజీ సో మనం సినిమాల్లో కానీ క్యాలెండర్స్లో ఎక్కడైనా వైట్గా ఇట్లా సర్కిల్ అని, అలా భగవంతుడి చుట్టూ చాలా పెద్ద వెలుతురు ఉంటుందన్నమాట. అది బ్రహ్మజ్యోతి. సో ఇలా నిరాకారవాదులందరూ కూడా బ్రహ్మజ్యోతి వరకే భగవంతుడు అనుకుంటారు. పూర్తిగా ఆకారాన్ని వాళ్ళు నిరాకారం, ఇంకా ఆకారమే లేదు అని ధ్యానిస్తూ ఉంటారనమాట. ఇలా భక్తుల్లో 2 రకాలు ఉంటారు అని చెప్తున్నారు. అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు, ఏది పరిపూర్ణులు? ఇలా చేస్తారు కొందరు, కొందరేమో ఓన్లీ మెడిటేషన్లోనే భక్తి ఉంది అనుకుంటారు. వాళ్ళొక దేవుణ్ణి ఏం పెట్టుకోరు, గురువుని నమ్ముకుంటారు. కొంత ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు నిరాకార బ్రహ్మాన్ని ధ్యానించేవారు, అంటే ఆకారం లేదు అని వాళ్ళు అనుకుంటారు. సో ఇక్కడ 12.5లో ఏమంటున్నారంటే, పరమపురుషుని అవ్యక్త నిరాకార తత్వమునందు ఆసక్తమై చిత్తము గల వారికి పురోగతి అనేది మిగుల క్లేశకరము, అంటే కష్టతరము. ఆ విధానమున ప్రగతి సాధించుట దేహదారులకు ఎల్లప్పుడూ కష్టతరమే. దేహదారులు అంటే ఎవరు? హరే కృష్ణ. దేహదారులు అంటే దేహం ఉండే వాళ్ళందరూ, మనమందరం అన్నమాట. మనం దేహం లేకుండా ఉన్నామా? ఆత్మ దేహం లేకుండా ఉండదు, ఏదో ఒక దేహం కలిగి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నారంటే, క్లేశోధికరస్తేషాం అవ్యక్త అసక్త చేతసాం అవ్యక్త హి గతిర్దుఃఖం దేహవద్భి రవాప్యతే. అంటే ఈ పరమపురుషుని అవ్యక్త నిరాకార తత్వం నందు ఆసక్తమైన చిత్తము గల వారికి, ఇప్పుడు చూసారా ఇక్కడ లైట్, గ్యాలక్సీ, యాక్చువల్లీ ఇది ఒక ఆకాశము, స్టార్స్, మూను, సన్ ఇట్లాంటివి అన్నమాట. సో ఇక్కడ ఏ నిరాకార తత్వం, అక్కడ భగవంతుడు చేసిందే అది, కానీ భగవంతుడి యొక్క ఆకారాన్ని వాళ్ళు పూజ చేయరన్నమాట. ఇలాంటి వాళ్ళు, ఇలా ఉండేవారు ప్రగతి అంటే ముందుకెళ్ళడానికి మనుషులకి అందరికీ, దేహదారులు అంటే మనుషులు, వాళ్ళందరికీ కూడా చాలా కష్టము అని చెప్తున్నారు. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఒక విగ్రహాన్ని పెట్టుకొని చక్కగా పొద్దున్నే అభిషేకం చేసుకుని, తుడిచి, బట్టలు తొడిగించి, బొట్టు అన్నీ పెట్టి, గంధము పుష్పము అన్నీ అర్పించిన తర్వాత మనం ఒక ఆరతి చేసుకుంటే మనకి మనసులో ఎంతో సంతోషం వస్తుంది. అదే ఒక మెడిటేషన్ చేశారనుకోండి, ఆ మెడిటేషన్ చేసేటప్పుడు మనకి ఎన్నో డిస్టర్బెన్సెస్, మామూలుగా జపం చేస్తుంటేనే మనకి చాలా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. ఫోన్ కాల్స్ అని, అవని ఇవని, లేదా ఎవరో పిలుస్తున్నారని, లేదా మనం సైలెంట్గా పొద్దున్నే మెడిటేషన్ చేసుకుంటుంటే మనకి వేరే వేరే ఆలోచనలు వస్తూ ఉండి డిస్టర్బెన్స్ అనమాట. నేను ఎన్నోసార్లు ట్రై చేశాను, నాకు ఏ వెళ్తురు ఏమీ కనిపించదు అసలు. కనుబొమ్మల మధ్యలో ఇలా నిలపాలి అంటారు, లోపలికి వెళ్ళిపోతే ఎంతో సంతోషం అంటారు. అవన్నీ చాలా కష్టం. భగవంతుడే చెప్తున్నాడు అది చాలా కష్టతరం, నిరాకారం. అదే ఆకారం ఉండుంటే దేవుడి యొక్క సేవ ఎక్కువ చేస్తాం మనం. పువ్వులు కట్టుకుంటాం, మాలలు వేస్తాం, వస్త్రాలు వేస్తాము, అభిషేకాలు చేసుకుంటాము, అవన్నీ వడ్డిస్తాము, ఇవన్నీ చేసుకోగలుగుతాం కదా. సో అది ఆ డిఫరెన్స్ అనేది అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. కానీ శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు, అది చాలా కష్టతరము అని చెప్పేశాడు. నిరాకార బ్రహ్మాన్ని సేవించిన వాళ్ళు చాలా కష్టతరం అని. కానీ ఓ పార్థ, సర్వకర్మలను నాకు అర్పించి అన్యచింత లేక నాకు భక్తులై మనస్సును నాయందే లగ్నం చేసి సదా నన్ను ధ్యానించుచు నా భక్తియుక్త సేవలో నన్ను అర్పించడి వారిని శీఘ్రమే జనన మరణ సంసార సాగరం నుండి ఉద్ధరింతును అని అంటున్నారు. సో అంటే సంసార సాగరం అంటే మనము దుఃఖాలయం అశాశ్వతం అని 2వ చాప్టర్లో చదువుకున్నాం. అంటే ఏంటి, ఈ భౌతిక ప్రపంచం అంతా దుఃఖాలయం అని కృష్ణుడు అంటున్నాడు. అది సృష్టించింది ఎవరు? కృష్ణుడే. అయినప్పటికీ కూడా ఈ దుఃఖాలయంలో ఎందుకు పడిపోయామంటే ఏవో చిన్న చిన్న తప్పులో పాపాలో చేసాము. మనం కూడా పిల్లల్ని ఇంట్లో బాగా అల్లరి చేస్తున్నారు, వీళ్ళని హాస్టలే కరెక్ట్ అని చెప్పి హాస్టల్లో వేసేస్తుంటారు. అది మీరు గమనించారో లేదో.
సో అలా అన్నమాట. సో అక్కడ ఈ దుఃఖాలయానికి మనం వచ్చేసాము. ఇది తప్పించుకోవాలంటే కృష్ణ భక్తి చెయ్యాలి అని అంటున్నారు. కృష్ణ భక్తి నువ్వు చెయ్యాలి అని చెయ్యలేని అప్పుడు సర్వకర్మలు అంటే నీ యొక్క పనులని సర్వధర్మ పరిత్యజ్య అంటున్నాడు. అంటే నీ ధర్మాలన్నీ నాకు అప్పచెప్పేసాయి. అన్య చింత లేక. ఇప్పుడు ఎందుకు చింత ఉంటుంది? ఇంకా అన్నీ అప్పచెప్పేసిన తర్వాత మనకి ఏ చింత ఉండదు. చీకు చింత ఏమి ఉండదు. అంతా భగవంతుడే చూసుకుంటాడు. అంత గట్టిగా నమ్మి నాకు భక్తులైతే మనస్సు నా యందే లగ్నం చేసి సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని అంటాడు భగవంతుడు. అంటే నన్ను నమ్మి నన్ను శరణు వేడినప్పుడు నన్ను ధ్యానించుచు నా భక్తియుక్త సేవలో నన్ను అర్చించేవాడికి శీఘ్రమే జన్మ మృత్యు జరావాది నుంచి తప్పించి వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా వాళ్ళని తుడిచివేసి ఉద్ధరింతును అని చెప్తారు. సో ఇక్కడ లాస్ట్ చాప్టర్లో 18వ చాప్టర్లో 66వ శ్లోకం ఉంటుంది. సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షస్యామి మా శుచః. ఈ పాపాలన్నీ తుడిచిపెట్టేసి మళ్ళీ మీరు మోక్షం పొందేటట్టు నేను చేస్తాను అని లాస్ట్ శ్లోకము శ్రీకృష్ణుడు అంటాడనమాట. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఇక్కడ ఈ బొమ్మలో మనకి ఈ సముద్రం లాగా ఏదో కనిపిస్తుంది కదా, ఇదేమీ లేదు, సంసార సాగరం అన్నమాట. ఈ సాగరం నుండి తప్పించి మళ్ళీ కృష్ణుడు దగ్గరికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి భక్తితో అని చెప్తున్నాడు. సో ఇక్కడ మళ్ళీ డిఫరెన్సెస్ ఇచ్చేశారనమాట. సో ఇద్దరు హ్యాండ్ రైజ్ చేయండి ఎవరైనా. ఒకరేమో నిరాకారవాదుడు చదవండి, ఒకరేమో భక్తుడు చదవండి. ఓకే, మనీషా మాతాజీ కానీ శ్రావణి మాతాజీ కానీ ఉన్నారా? ఎస్ మాతాజీ, హ్యాండ్ రైజింగ్ ఎవరు చేయలేదు. చేయమనండి, చేస్తారు, చేయండి అమ్మ. మాతాజీ హరే కృష్ణ. పూజిత మాతాజీ హరే కృష్ణ మాతాజీ. చదవమ్మా. మాతాజీ, నిరాకారవాదుడు మొత్తం ఆ నిరాకార పాయింట్ చదవండి. నిరాకారవాదుడు నిరాకార పైన ధ్యానం చేయును, ఇంద్రియాలు నియంత్రిస్తాడు. ఉపనిషత్తు సంస్కృతాభ్యాసం అశాశ్వత భావాలు ద్వారా బ్రహ్మాన్ అని అర్థం చేసుకుంటాడు. కష్టతరమైనది, కృష్ణునితో సంబంధం లేదు, స్వప్రయాస మీద ఆధారపడి ఉంటాడు. పాక్షిక సాక్షాత్కారము సత్ మరియు చిత్. హరే కృష్ణ. ఓకే, రెండే దొరుకుతాయి అన్నమాట వాళ్ళకి. సో నిరాకారంపై ధ్యానం చేయను, ఒక ఆకారమే లేదు, ఒక జ్యోతి ఉంది, ఆ జ్యోతిని ఆలోచిస్తూ దాన్నే చూస్తూ చేయమని ధ్యానం చేయమని అంటారు. ఇంద్రియాలని నియంత్రిస్తారు అంటే ఇంద్రియాలని నియంత్రించడం అంటే కోరికలన్నీ అణిచివేసుకోవడం అనేది. తాబేలు ఎలాగైతే అన్ని చేతులు కాళ్ళు ముడుచుకుంటుంది కదా ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు, ఆ ఇంద్రియాలని నియంత్రణలో ఉంచుకుంటాడు అని అర్థం. సో ఇవన్నీ కూడా ఉపనిషత్తులు అన్నీ చదివిన తర్వాత అశాశ్వత భావాల ద్వారా అంటే శాశ్వతం కానిది బ్రహ్మనని అర్థం చేసుకుంటాడు అన్నమాట. మనమేమో దేవాది దేవుడు శ్రీకృష్ణుడు, వైకుంఠము ఇలాంటివి మనం అర్థం చేసుకుంటాం. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే బ్రహ్మన్ అంటే ఆ బ్రహ్మ జ్యోతిలోనే లీనమైపోతారు అని అర్థం చేసుకుంటారు అన్నమాట. ఈ విధంగా మనము తపస్సు చేయడము ధ్యానం చేయడంలో బ్రహ్మంలో లీనమైతాము అని వాళ్ళు అనుకుంటారు. ఇది చాలా కష్టతరమైంది. కృష్ణుడు చెప్పాడు కదా, కష్టం అట్లా కూర్చుని. అండ్ కృష్ణుడితో మనకు సంబంధమే ఉండదు, ఆకారమే లేదు, ఇంకా ఏ భగవంతుడు, ఒక జ్యోతిని వాళ్ళు చేసుకుంటారనమాట తపస్సు పూజలు అవి. కృష్ణుడితో సంబంధం లేదు, స్వప్రయాస మీద ఆధారపడి ఉంటాడు, స్వయంగా ప్రయాస చేస్తూ ఉండాలి. ఇలా అసోసియేషన్ అని భక్తులని ఇటువంటివి వాళ్ళకి ఉండవు. సో వాళ్ళకి ఎటువంటి సాక్షాత్కారం, వాళ్ళు కూడా మంచి తపస్సు చేస్తారు కదా, సో వాళ్ళకు కూడా సాక్షాత్కారం అనేది లభిస్తుంది లాస్ట్లో. ఎటువంటిది అంటే సత్ మరియు చిత్ అంటే ఇటర్నల్ అండ్ సత్యమైనది. కానీ ఆనందం అనేది వాళ్ళకి రాదన్నమాట.
ఎక్కడైనా మనం ఏదైనా సరే ఆనందం కోసమే కదా. ఒక ప్రసాదం వండుకుంటే కూడా అందరూ సంతోషిస్తాడు. భగవంతుడికి ఇది నివేదిద్దామని చేసి ప్రతిదీ కూడా ఆనందం వెతుక్కుంటూ ఉంటాం మనం. ఇప్పుడు ఒక మాల చేశామంటే నేను చేసింది బాగుంది, నేను తెచ్చిన పువ్వులు బాగున్నాయి, వాళ్ళు చేసింది ఈ విధంగా ఉంది. అలా ఒక ఆనందం అనేది మనం ప్రతి దాంట్లో ఇప్పుడు ఈ క్లాస్ ఉన్నామంటే ఈ క్లాస్‌లో గూడా ఒక ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటామనమాట. కృష్ణుడంటే ఎవరు? ఏంటి? అన్నీ తెలుసుకుంటాము. అవి ఒకరికి చెప్పినప్పుడు ఉన్న ఆనందము అది వేరేలాగానే ఉంటుందనమాట. అంటే ఒక గ్రూప్‌లో ఉన్నప్పుడు, ఒక సత్సంగ్‌లో ఉన్నప్పుడు ఆ ఆనందం మనకి వస్తుంది. సో, భక్తుడు అనేది ఎవరు చదువుతారు? నిరాకారుడి గురించి చదివామిప్పుడు. నేను భక్తుడు చదివాను మాతాజీ. మాతాజీ. నేను చదవనండి. చదవండి. భక్తుడు శ్రీ విగ్రహ రూపంపై ధ్యానం చేయును, ఓకే. ఇంద్రియాలను నిమగ్నం చేస్తాడు, హ్మ్. నవవిధ భక్తి ద్వారా భక్తియుత సేవ చేస్తూ కృష్ణుడిని అర్థం చేసుకుంటాడు. హ్మ్. సులభం మరియు సహజమైనది వెరీ గుడ్. ఆత్మీయ వ్యక్తిగత సంబంధం, హ్మ్. కృష్ణునిపై ఆధారపడతాడు, హ్మ్. పూర్తి సాక్షాత్కారం, హ్మ్. ఆనంద విగ్రహం. హరి బోల్. సో, హరి బోల్ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. ఓకే. సో, భక్తుడు ఒక విగ్రహాన్ని ఇందాక బొమ్మలు చూసాం గదా! మనం 2. ఒక మాతాజీ కృష్ణుడి బొమ్మ పెట్టుకొని పూజ చేస్తా. ఆ రూపం పైన ధ్యానం చేస్తాడు. మనకెప్పుడు చూడు ఆయన లీలలు అవన్నీ గుర్తొచ్చినప్పుడు ఆ రూపాన్ని మనం ధ్యానిస్తాం. ఇంద్రియాలని ఇంద్రియాలన్నిటిని గూడా భగవంతుడికి ఇది భగవంతుడి కోసమే ఉపయోగిస్తాడనమాట. భగవంతుడి కోసమే సరుకులు తెస్తారు, వంట జేస్తారు, భగవంతుడి కోసమే పువ్వులు తెచ్చి అల్లుతారు, భగవంతుడి కోసం పళ్ళు తీసుకొస్తారు, భగవంతుడి కోసం స్పెషల్‌గా ఒక కుండ, ఒక పాత్ర కడిగి నీళ్ళని శుద్ధిగా తీసుకొని వస్తారు. ఇవన్నీ మొత్తం అన్ని ఇంద్రియాలు అన్నీ కూడా భగవంతుడి కోసమే చేస్తూ ఉంటారనమాట. నవవిధ భక్తి ఇందాక మనం అనుకున్నాం గదా! ఆ రకంగా సేవ చేస్తారు. ఇది చాలా సులభం. మీవు అన్నీ చేయక్కర్లేదు. మీకేవి వచ్చో అవి చేయండి అని సహజమైనది. నీరు తెచ్చుకోవడం, వంట చేసుకోవడం అని దేవుడి పైన కొంచెం పూజ చేసుకోవడం ఇవన్నీ గూడా సహజంగా మనం చేస్తూ ఉంటాం గాబట్టి తరతరాలుగా వస్తుంది. సో, అది సులభం కూడా ఈజీ అని చెప్తున్నారు. ఆత్మీయ వ్యక్తిగత సంబంధం. ఈ ముందు నిరాకార వాళ్ళు ఏంటి అసలు కృష్ణుడితో సంబంధమే లేదనమాట. మనకి ఇప్పుడు ఒక్కొక్కసారి కృష్ణుడికి పువ్వు పెడుతుంటే పడిపోతూనే ఉంటుంది, పడిపోతూనే కొంచెం ఉంచుకో కృష్ణ, పెట్టుకో అని మనం అంటూ ఉంటాం గదా! సో, ఆ విధంగా ఈ ధోతి వేసినప్పుడు, బట్టలు వేసినప్పుడు గూడా లూజ్ అయిపోతే పిన్నులు పెట్టడము, సర్ది చేయడము ఇవన్నీ ఏంటి ఒక చిన్న పిల్లవాడిని మనం తయారు చేసినట్లే అన్నమాట. సో, ఆత్మీయ వ్యక్తిగత సంబంధం భగవంతుడితోని మనము ఏర్పరచుకుంటామనమాట. తర్వాత కృష్ణుడిపై ఆధారపడ్డం. ఆధారపడ్డం అంటే మనం ఏది చేయాలన్నా గానీ ఒక్కోసారి వెనక ముందు అవుతూ ఉంటాయి. సో, కృష్ణుడిని అడుగుతామనమాట. ఆధారపడతాం. కృష్ణ ఇది చెయ్యి, అది చెయ్యి. కృష్ణుడే మనకిది చేస్తున్నాడు, అది చేస్తున్నాడని. ఇప్పుడు తల్లిదండ్రుల మీద పిల్లలు ఆధారపడతారు గదా! అవునా కాదా? ఒక ఒక లెవెలొచ్చేదాకా. వాళ్ళు ఇండిపెండెంట్ అయ్యేదాకా గూడా వాళ్ళకి బట్టలు తొడిగిచ్చడం దగ్గర నుండి స్నానం చేయడం, అన్నం తినిపిచ్చడం ఇట్లాంటివన్నీ ఎలా ఆధారపడతాడో, మనం కూడా కృష్ణుడిపై ఆధారపడుతూ ఉంటాం ప్రతిదానికి గూడా. సో, పూర్తి సాక్షాత్కారం అంటే ఇక్కడ సచ్చిత్‌తో పాటు అంటే ఎల్లప్పుడూ ఉండేది, సత్యమైనది, ఆనందం గూడా మనకి వస్తుందనమాట. సో, బ్రహ్మ సంహితలో చెప్తూ ఉంటాడు. అలా సచ్చిత్ ఆనంద విగ్రహము శ్రీకృష్ణుడు. సో, మనం ఫస్ట్ దేవుడి గురించి తెలుసుకున్నామంటే జీ ఫర్ గాడ్. ఓ ఫర్ ఆప్షన్స్ అంటే ఎంపికలు. సో, ఎంపికలు ఎవరు ఎంపికలు ఏం చేసుకోవాలి అంటే దేవాది దేవుడైన నాయందే నీ మనసును స్థిరంగా నిలుపుము మరియు నీ బుద్ధి అనంతయు నాయందే నియుక్తము గావింపుము. ఈ విధంగా సదా నాయందే నీవు నిస్సంశయంగా నివసింతువు. మయ్యా మయ్యేమ మన ఆతస్య మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః.
సో దేవాది దేవుడిని మనసు పరిపూర్ణత చెందిన భక్తి సేవ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. స్థిరముగా ఉండాలి. బుద్ధి అంతా భగవంతుడి కోసమే మనము వాడాలి అని చెప్తున్నాడు. సో ఒక సందేహం అనేది ఏమీ అవసరం లేదు. ఒక డౌట్ అనేది లేకుండా భగవంతుడిని సేవించవచ్చు అని చెప్తున్నారు. సో సాధనా భక్తి ఏ విధంగా ఉంటుంది? అర్జున, ధనంజయ, స్థిరంగా నా యందు మనసును లగ్నం చేయ నీవు సమర్థుడో కానిచో భక్తి యోగమందలి విధి విధానాలను అనుసరింపుము. ఆ రీతిని నన్ను పొందు కోరికను వృద్ధి చేసుకున్నాము. సో ఒక్కొక్కసారి మనకేమనిపిస్తుందంటే మనస్సు లగ్నం చేయ నీవు సమర్థుడు కానిచో అంటే భగవంతుడిని మనమే సాధన చేస్తూ ఉంటే మనకు వస్తూ ఉంటాయి ఏవైనా కానీ. ఒకేసారి జపం 16 మాలలు చేయడం అనేది కుదరదు. కొద్ది కొద్దిగా సాధన చేస్తూ ఉండాలి. ఒక పుస్తకం కూడా మనం ఎక్స్క్యూజ్ చదవాలంటే ఒక పుస్తకం తీసుకుని చదవాలంటే కూడా ఒక్కోసారి మనకి అంత మనసు రాదు, నిద్ర వచ్చేస్తుంది. సో అది ఒక రోజు ఒక పారాగ్రాఫ్, రెండో రోజు 2 పారాగ్రాఫ్, మూడో రోజు ఏదైనా డౌట్ వస్తే పుస్తకం తీసి అలాంటి అలవాటు చేసుకుని సాధన చేసినప్పుడు నెమ్మదిగా ఆ కోరిక వృద్ధి చెందుతుంది. అలాంటప్పుడు ఒక గురువుని ఆశ్రయించాలి. ఇక్కడ బొమ్మలో మనకి శ్రీల ప్రభుపాదుల వారు కనిపిస్తున్నారు. శిష్యుడికి ఈ విధంగా చదువు నాయనా, ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఇలా జపం చెయ్యి. ఇవన్నీ కూడా శిక్షని గురువు దగ్గర సాధించినప్పుడు మనకన్నీ కూడా వస్తాయి. నెమ్మదిగా వృద్ధి చేసుకొనుము అంటే నెమ్మదిగా అభ్యాస యోగేన తతో మమిచ్చాప్తం ధనంజయ, అభ్యాసంతో వస్తుంది అని చెప్తున్నారు. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ప్రాక్టీస్ మేక్స్ అ పర్సన్ పర్ఫెక్ట్ అన్నమాట. సో మనం అభ్యాసం చేస్తూ ఉంటే మనం పుట్టగానే జడ వేసుకోవడం వస్తుందా? ఆడపిల్లలకి కానీ మగవాళ్ళకి కానీ రాదు కదా. కానీ ఆ జడ చూస్తే 3 పాయలు ఉంటాయి కానీ చూస్తే 2 పాయలే కనిపిస్తుంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? ఇది ఎలా వచ్చింది మనకి అంటే బై ప్రాక్టీస్. ఈవెన్ షూ లేస్ కట్టుకోవడానికి చిన్నపిల్లలకి చాలా కష్టం. తర్వాత ఎటో టీవీ చూస్తూ కూడా షూ లేస్ కట్టేసుకుంటారు. అండ్ బటన్స్ పెట్టుకోవడం ఇవన్నీ చూడండి, ఇంగ్లీష్లో రిఫ్లెక్స్ యాక్షన్స్ అవి ఇవి అని చెప్తూ ఉంటారనమాట. రిఫ్లెక్స్ యాక్షన్స్ ఏంటంటే మన బ్రెయిన్ అక్కడ పెట్టాలని అవసరం లేదనమాట. ఆటోమేటిక్గా మనకి అవి వచ్చేస్తూ ఉంటాయి. ఈ ఆర్తి ఇస్తూ ఆర్తి పాట కొత్తలో పుస్తకం చూసి పాడతాం, ఆ తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అలా బై ప్రాక్టీస్ మనకి కొన్ని వచ్చేస్తాయి అన్నమాట. అవి చెయ్యండి, అప్పుడు మీరు భక్తిలో నిలబడతారు, మీకు భక్తి రానప్పుడు అని భగవంతుడు చెప్తున్నాడు. సో భక్తి యొక్క నియమాలు మరియు నిబంధనలు అనుసరించడం. సో ఇప్పుడు మనము భక్తి అంటే ఏదో ప్రొద్దున్నే లేచాము, దీపం పెట్టామా, ఇంత పలహారం పెట్టాం భగవంతుడికి, ఆఫీస్తో మనం బిజీ అయిపోతాము, సాయంత్రం వచ్చేసరికి టయర్డ్ అయ్యి తినేసి పడుకుంటాం, ఏదో టీవీ చూస్తాము ఎంటర్టైన్మెంట్కి. అది కాదు. ఆ నియమాలు ఏంటి, ఆ నిబంధనలు ఏంటి, వాటిని అనుసరిస్తే భక్తిలో చాలా ముందుకి వెళ్తూ ఉంటాం అన్నమాట. ప్రక్రియ ఇంద్రియాలను శుద్ధి చేయటానికి. సో ఆధ్యాత్మిక గురువు యొక్క మార్గదర్శకత్వం. గురువు ఏం చేస్తున్నారు గమనించాలి. గురువు చేసేదే మనం చేయాలి అన్నమాట. ఏం చేస్తున్నారు గురువు, ఏం చెప్పారు మనకి? వేకువజామనే లేవడం అంటే తెల్లవారే లేవడం. సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చినాక లేస్తారు కొందరు, అంటే పడుకుంటారే 4ంటికి బ్రహ్మముహూర్తంలో పడుకుంటే అప్పుడే లేస్తారు. సో అది కాకుండా ఎప్పుడైనా సూర్యుడు రాకముందే మనం పరిశుభ్రం చేసేసుకోవాలి మన దేహాన్ని అన్నమాట. సో వేకువజామున లేవడం ఒక ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఇప్పుడు మీకు 6ంటికి లేచే అలవాటు ఉంటే 5:45కి లేవాలి. 5:45 అంటే 5:30 అలా ముందుకి జరుగుతూ ఉంటే మనకి ఒక సమయానికి ఈ బ్రహ్మముహూర్తానికి లేచిపోతాం అన్నమాట. మనకి ఇంకా నిద్రపోవాలన్నా నిద్రపోము, ఎందుకంటే అమ్మో భగవంతుడిని లేపాలి అని ఒకటి మనకి
వస్తుందన్నమాట. ఏంటి 4:00 లేస్తారు అందరూ, శుభ్రపరచుకుని శుద్ధి చేసుకుని 4:30కి చక్కగా మంగళారతి చేస్తారంటే భగవంతుడిని లేపడం అనమాట. దానికి ఒక పాట ఉంటుంది, చక్కగా పాడుతూ భగవంతుడిని లేపి పాలు పళ్ళు పెట్టి పక్కకు జరుగుతారు. ఆ తర్వాత ఆలయంలోనికి ప్రవేశించి ప్రార్థనలు చేయడం, హరే కృష్ణ జపం చేయటం, విగ్రహాలకు పువ్వులు అందించటము, ఈ శ్రీ విగ్రహం కోసం వంట చేయటం. సో అక్కడ గ్రూప్స్ ఉంటారు గుడిలో. ఇంట్లో కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకరు పువ్వులు తేవచ్చు, ఒకరు పలహారం చేయవచ్చు, ఆ తర్వాత ఒకరు కూర్చొని ఏమీ చేయలేని వాళ్ళు జపం చేయవచ్చు, ఆ తర్వాత వంటలు ప్రసాదాన్ని అర్పించడం. సో ఇక్కడ 8 రకాలుగా చెప్పారు. శుద్ధ భక్తుల నుండి భగవద్గీత మరియు శ్రీమద్ భాగవత నిరంతర శ్రవణం చేయవచ్చు. సో 8వది ఏంటంటే ఇప్పుడు మనం గుడిలో ప్రతిరోజు కూడా భాగవత కథ ఉంటుంది. ఏది శృంగారారతి తర్వాత అనమాట. 8:15 నుంచి 8:45 ఆర్ 9 వరకు ఉంటుంది. సో ఆ భక్తుల నుండి మనం భగవద్గీత కానీ శ్రీమద్ భాగవతం కానీ నిరంతర శ్రవణం చేయాలి. అంటే ఇప్పుడు మేము గుడికి వెళ్ళలేము, మాకు చాలా దూరము. ఇప్పుడైతే యూట్యూబ్లు ఉన్నాయి, జూమ్ ఉంది, మనకి అన్నీ అందుబాటులో ఉన్నాయి. సో ఒక క్రమ పద్ధతిగా మనం చేసుకున్నాం అనుకోండి, ఆ యూట్యూబ్ అనేది మనకు ఒక వరం అండి. మనము ఈ క్లాస్ అటెండ్ చేయలేకపోయినా దానిలో మనం రికార్డింగ్ గురువులది విన్నట్లయితే మనం ఒక్కరమే వినం కదా, సౌండ్ వస్తుంది. ఎంత వద్దనుకున్నా పక్క వాళ్ళు అంటే మన ఇంట్లో వాళ్ళే వాళ్ళు కూడా వినేస్తారనమాట. వినినప్పుడు పక్క వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ కలిగిందనుకోండి, మీరు ఖచ్చితంగా ఒకరిని భక్తుల్ని చేసినట్లే. ఆ విధంగా ఫ్యామిలీ అంతా భక్తులయ్యారనుకోండి, మనకి చాలా ఈజీ భక్తి చేయడం. ఇప్పుడు ఇక్కడ చెప్పినట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసేస్తారు. సో భగవంతుడు తృప్తి చెందుతాడనమాట. సో అర్హత ఎవరైనా చేయవచ్చు. భక్తి నువ్వు చేయాలి, నువ్వు 10th క్లాస్ పాస్ అవ్వాలి, నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, డిగ్రీ పాస్ ఇలాంటివి ఏమీ రూల్స్ లేవు. నీ దగ్గర డబ్బు ఉందా అని కూడా భగవంతుడు చూడడు. నీ డబ్బు లేదా, నువ్వు ఇంత బీదవాడివా అని కూడా చూడ. ఏది లేదు, ఎవరైనా భక్తి చేయవచ్చు. ఫలితాలు ఏంటంటే తప్పకుండా దేవాది దేవుడి యొక్క ప్రేమను పొందుతాము అని చెప్తున్నారు. చూడండి ఇక్కడ మనం ఎన్నో చేస్తూ ఉంటాం కదా, ఒకరి మీద ఎంతో సేవ చేస్తాము, ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు, కానీ మనకు అది అలా ఉంటుంది. నేను ఇంత బాగా పని చేశాను కదా, నన్ను మెచ్చుకోవాలి. ఈవెన్ భార్య కూడా చక్కగా వంట చేసినప్పుడు భర్త కానీ పిల్లలు కానీ మెచ్చుకుంటూ తింటే ఒక తృప్తి సంతోషం అన్నమాట. సో అంటే ఆ ప్రేమని కోరుకుంటాం మనం, కానీ అదంతా మనకి ఈ భౌతిక ప్రపంచంలో జరగదు. జరుగుతుందా అండి? హరే కృష్ణ. క్యాన్ యూ ఎక్స్పెక్ట్ ఎనీ పాజిటివ్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ ఆర్ నేబర్స్? చాలా తక్కువ. ఎప్పుడో ఒకసారి, సంవత్సరానికి ఒకసారి పొగిడితేనే అమ్మయ్య. కానీ కృష్ణుడు ప్రతిరోజు మనం పెట్టిన ప్రసాదం మా నోరు మెదపకుండా తింటాడు చక్కగా. అంటే అంత ప్రేమ చూపిస్తారన్న, మనకంత ప్రేమ వస్తుంది కృష్ణుడి దగ్గర నుండి. అదే భౌతిక ప్రపంచంలో మనం ఎంత ఏమి చేసినా, ఇప్పుడు ఆఫీస్కి వెళ్తారు, వెట్టి చాకరీ లాగా చేస్తూ ఉంటారు, ఒక్క రోజన్నా బాస్ మెచ్చుకుంటారా? నువ్వు ఇది చేసావు, అయిపోయిందా, ఓకే నెక్స్ట్ వర్క్, ఇలా చేస్తూనే ఉండి టార్గెట్ అని వాళ్ళు చూసుకుంటారు. కానీ మనకేం పెద్ద ఫలితం అనేది వచ్చినట్లు అనిపించదు. కానీ భగవత్ ప్రేమ ఎట్లాంటిది అంటే, భగవంతుడు సేవ చేస్తే ప్రేమ లభిస్తుంది. ప్రేమ లభించినప్పుడు మన హృదయం కూడా వెన్నలాగా అయిపోతుంది. ఎదుటి వాళ్ళకి పక్క వాళ్ళు ఎవరిలో తప్పులు చూడం మనం. తప్పులు చూడకపోతే ఇంకా సంతోషమే, ఇంకేముంది, ఎత్తి పొడిచేదే లేదు. వాళ్ళ తప్పులు పర్వాలేదులే అని అనేస్తాం అనమాట. ఎంత పెద్ద తప్పు చేసినా ఇట్స్ ఓకే, తప్పులు అందరి వల్ల జరుగుతుంటాయి కదా అంటే వాళ్ళే మారిపోతారు. ఇది చేసి చూడండి ఇలాగా. ఎస్పెషలీ మనం పొద్దున్నే మనకి పాలవాళ్ళు, పని వాళ్ళు, వీళ్ళందరితో మనకి వస్తూనే ఉంటాయి ఏవో ఒకటి. సో వాళ్ళకి మనం ఎక్స్క్యూజ్ చేసేసి వాళ్ళకి సహాయం చేసామనుకోండి, నెక్స్ట్ డే నుండి వాళ్ళకి ఇంకొంచెం పని ఎక్కువ చేస్తారు మనకి. ఇది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. సో అలా అనమాట. సో ఇక్కడ భక్తి యోగా నియమాలను కూడా నీవు అభ్యసించజాలనిచో నా కొరకు కర్మను నరించుట యత్నింపము.
ఏలాన నా కర్మ చేయుట ద్వారా నీవు పూర్ణ స్థితిని పొందగలవు. సో ఇక్కడ 8 రకాలుగా అభ్యాసం చేయమన్నారు. నేను చేయలేను ప్రభు, అవన్నీ నాకు చాలా కష్టం. ఆఫీస్కి వెళ్ళొస్తానా, నేను హాయిగా పడుకుంటాను, జపం 16 మాలలు చేయడమే నాకు కష్టం. అలాంటి వాళ్ళకి అభ్యాసే వ్యసమర్దోసి మత్కర్మ పరయో భవ మధర్మపి కర్మాణి కుర్వాన్ సిద్ధిమ వాప్స్యసి అని అంటున్నాడు. అంటే భక్తి యోగ నియమాలు నీవు చేయకపోతే పర్వాలేదు, వదిలేయి, కానీ నా కొరకు కర్మను అనుసరించుట యత్నింపము. కర్మ అంటే ఒక పని, ఏదో ఒక పని చెయ్యి. ప్రసాదం చేసే దాంట్లో హెల్ప్ చేయి. ఇక్కడ చూడండి, ఇతను ప్రసాదం తయారు చేస్తున్నాడు అనమాట. అంటే ఒక పని చేసి పెడుతున్నాడు. కొందరు అలాగే ఉంటారు. ఇక్కడ మా దగ్గర ఒక మాతాజీ ఉంటుంది. ఏ క్లాసులు వినదు, ఏం చేయదు, ఆమె మటుకు ఆమె జపం చేసుకుంటుంది. కానీ తెల్లారి లేచి పరిగెత్తి వెళ్ళిపోద్ది. ఎక్కడికి? మంగళారతికి. మంగళారతి అయిపోగానే తులసి మాలలు కడుతుంటే అక్కడ తులసి మాలలు అందిస్తుంది. కిచెన్ సేవ అడుగుతారు. అక్కడ కనిపించిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. మార్నింగ్స్ పిలుస్తారు. ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరకు పోయి పని చేస్తూనే ఉంటుందన్నమాట ఆ అమ్మాయి. సో అట్లా అట్లీస్ట్ అది చేయడానికైనా మీరు ప్రయత్నం చేయండి. అలా సేవ చేసినప్పుడు కూడా పూర్ణ స్థితిని పొందగలరు అని చెప్తున్నారు. భక్తిలో కూడా ఇది ఒక భాగమే. అంటే నిష్కామ కర్మ యోగం అని దీన్ని అంటారన్నమాట. సో నియంత్రిత నియమాలను అనుసరించలేకపోతే కృష్ణుని సేవలో అన్ని ఇంద్రియాలను వినియోగించాలి. సో నువ్వు ఆ నియమాలు పాటించలేకపోతున్నావు, నీ పూజ పునస్కారాలు ఇవన్నీ నీతో అవట్లేదు. అప్పుడు ఏం చేస్తావు? ఇంద్రియాలను వినియోగించాలి. బాబు అక్కడికి వెళ్ళి ఆ పాత్ర పట్టుకురా, ఇక్కడికి వెళ్ళి ఇది పట్టుకురా, పని వాళ్ళు అక్కడ స్వీపింగ్ సరిగ్గా చేశారో లేదో వెళ్ళి చెక్ చేయి. అప్పుడు కాళ్ళు చేతులు ఇవన్నీ వినియోగించి అటు ఇటు తిరిగి అటువంటి సేవలు కూడా మీరు, ఇంద్రియాలను ఉపయోగించే సేవలు కూడా మీరు చేయవచ్చు అని చెప్తున్నారు. వినియోగించాలి, ఇంద్రియాలని వాడండి అంటున్నారు. కృష్ణ కోసం కర్మలు చేయాలి, అంటే పనులు చేయాలి. పరిపూర్ణ దశకు చేరుతాము. నెక్స్ట్ కర్మయోగంలో ఇక్కడ అయినను ఒకవేళ నా భావనలో కర్మం చేయుట యందును నీవు అసమర్థుడమైనచో సర్వ కర్మ ఫలాల్ని త్యాగం చేసి ఆత్మస్థితుడవుటకు యత్నింపుము. అంటే ఏంటి అంటే ఇక్కడ చిన్న స్టోరీ చూపిస్తున్నారు. ఈ స్టోరీ మీకు కొందరికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం నేను చెప్తాను, వినండి. ఒక పళ్ళమ్మ ఉంటుందన్నమాట ఇక్కడ బృందావనంలో. చిన్ని కృష్ణుడు, ఆ పళ్ళు పట్టుకోవడానికి కూడా చిన్ని చేతులు సరిపోవట్లేదు. అయితే ఈమె ఆ రోజు ఎందుకో ఎక్కడ పళ్ళు అమ్ముడు పోవన్నమాట ఆమెకి. డబ్బులు లేకపోతే వాళ్ళకి తిండికి చాలా కష్టం కదా ఇలాంటి వాళ్ళకి. సో ఈ పళ్ళన్నీ ఎక్కడ అమ్ముడు పోకపోతే ఆమె అనుకుంటుంది, నందమహారాజు ఇంటికి వెళ్తాను, వాళ్ళు ఏమన్నా తీసుకుంటారేమో అని వస్తుందన్నమాట. పళ్ళమ్మ పళ్ళు, పళ్ళమ్మ పళ్ళు అని అరుస్తూ ఉంటాయి. ఇంట్లో ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. చిన్ని కృష్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చి నాకు కావాలి పళ్ళు అంటాడంట. అనేసరికి ఆవిడ అంటుంది, నేను పళ్ళు ఉత్తగా ఇవ్వని కృష్ణ, దానికి మూల్యం చెల్లించాలి అని అంటే, ఆ చిన్ని కృష్ణుడు 2-3 ఏళ్ళు ఉంటాయేమో పాపం, అర్థమవుతాయి అన్నీ. చూడండి బట్టలు కూడా లేవు, అంత నగలు పూలదండలు నెమలి పించాలన్నీ వేసి యశోదమ్మ అలంకరించింది. సో ఈ 2 చేతులతోని ధాన్యం పట్టుకొని వస్తాడంట. ఆ స్టోర్ రూమ్లోంచి ఆ బియ్యము ధాన్యం పట్టుకుని వచ్చేలోపు అన్నీ కారిపోయి ఒక 2 గింజలు ఏమో మిగులుతాయంట. అయితే ఆమెకి ఎంతో ముద్దొస్తాడనమాట కృష్ణుడు. సరే నాయన ఈ బుట్టలో వేసే ఆ ధాన్యం అని వేయించుకొని ఆ పళ్ళన్నీ ఇస్తే, అన్నీ ఇచ్చే అంటాడంట కృష్ణుడు. కృష్ణుడు ఆ 2 చేతులతో పట్టుకోలేకపోతున్నాడు. కానీ ఆమె నాకు ఈ లాభం వద్దు ఏమొద్దు, కృష్ణుడు ముద్దు ముఖం చూస్తేనే అన్నీ ఇచ్చేయాలనిపించిందని ఆమె త్యాగం చేసేస్తుంది. సర్వ ఫలాన్ని కూడా ఆమె ఇచ్చేసింది. ఆమె ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. చాలా అన్నీ ఇచ్చేసి ఆ గంప ఎత్తుకుని వెళ్ళే లోపల కాస్త దూరం వెళ్ళేసరికి గంప బరువైపోతుందంట.
పళ్ళన్నీ నేను ఇచ్చేసాను కదా కృష్ణుడికి, ఎందుకు ఇంత బరువు అయిపోతుంది, నేను మోయలేకపోతున్నాను అని దారెమ్మట ఎవరినో అడిగి గంప కిందకి దించి చూస్తే ఇదిగోండి ఇలా రత్నాలు మణి మాణిక్యాలు నిండిపోయినాయి అంట. అంటే కృష్ణుడు 2 గింజలు వేసినంత అంటే కరుణ అంత చూపించాడు. ఎందుకు? ఆమె మొత్తమే త్యాగం చేసింది. ఆమె కర్మ ఫలాన్నంతా కూడా త్యాగం చేసేసింది. అందుచేత ఆత్మస్థితుడవుటకు యత్నింపుము. సో సమస్తము ఇచ్చేస్తే భగవంతుడు మన్ని చాలా పైకి తీసుకుంటాడనమాట. ఇక్కడ ఇంకో ఉదాహరణ కూడా మనం తీసుకోవచ్చు, బలి మహాచక్రవర్తిది. బలి చక్రవర్తి స్టోరీ మీకు తెలుసు కదా. తెలుసు మాతాజీ. 3 అడుగులు అయితే లాస్ట్ అడుగు ఎక్కడ వేయాలి అంటే నా తల మీద అని చెప్పి వామనుడు చెప్పేసరికి అంటే ఆత్మ నివేదన చేసుకున్నాడు అనమాట. బలిచక్రవర్తి మంచివాడే, కానీ ఇంద్రలోకాన్ని అన్ని లోకాన్ని జయించేసి ఆయనే రాజావాలి అనుకున్నప్పుడు మరి దేవి దేవతలు ఎక్కడికి వెళ్ళిపోతారు? కష్టం. అందుచేత వామనుడిలాగా శ్రీకృష్ణుడు వస్తాడు, విష్ణుమూర్తి వామన అవతారం తీసుకుని. ఇంకా ఆకాశానికి ఒక అడిగేసేసి భూమినంతా ఆక్రమించేసుకొని అడిగేసేసరికి అర్థమైపోతుంది అనమాట. ఇంకా నేనేమి ఆయన చేతిలో ఆత్మనివేదన చేసుకుని బలి అయిపోవడమే మంచిది అని ఆయన మొత్తం దేహాన్ని ఆత్మనివేదన చేసేసుకుంటాడు. అప్పుడు పాతాళ లోకానికి రాజుని చేస్తాడంట. నువ్వు రాజు అవ్వాలనుకున్నావు కదా, ఈ లోకానికి రాజు అవ్వు, నీకు నేను ద్వారపాలకుని అవుతాను అని కృష్ణుడు అక్కడ ద్వారపాలకుడు అవుతాడు. ఆ విధంగా అన్నమాట. భక్తి ఎప్పుడైనా ముందుకే తీసుకెళ్తుంది కానీ మనని వెనక్కి తీసుకొచ్చేది లేదు. సో మనస్సు కృష్ణుడిపై స్థిరము, కృష్ణుడితో సంబంధం కలిగి ఉంటూ జీవించుట. సంబంధం కలిగి జీవించుట అంటే ఏంటి? ప్రతి ఒక్కటి కృష్ణుడికే అర్పించడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ ఉంది, హాల్ టికెట్ వచ్చింది, పరీక్షలకి ప్రిపేర్ అయ్యే ముందు ఎవరైనా హాల్ టికెట్ దేవుడి ముందు పెడతారు. తెచ్చిన తర్వాత హాల్ టికెట్ పెన్ను గుడికి కూడా తీసుకొచ్చి భగవంతుడికి అర్పిస్తూ ఉంటారు అమ్మాయిలు అబ్బాయిలు, నేను చూస్తూ ఉంటాను. అంటే ఏంటి? కృష్ణ నేను ఏదో చదివాను, నేను మంచిగా రాసేటట్టు నాకు సహాయం చెయ్యి అని అడగటం అన్నమాట. అంటే కృష్ణుడితో సంబంధం ఉంటేనే కదా ఆ విధంగా పిల్లలు చేస్తారు. సో అప్పుడు వాళ్ళకి గుర్తు, చదివింది చదవలేంది అంతా కూడా సమాధానం కరెక్ట్గా వచ్చేసేటట్టు కృష్ణుడు హెల్ప్ చేస్తాడనమాట. సో ఇంటర్వ్యూస్లో అన్నిట్లో కూడా కృష్ణుడిని నమ్ముకునే వాళ్ళు తప్పకుండా ముందుకు వెళ్తూనే ఉంటారు స్టూడెంట్స్ అనేది. సో సాధన భక్తి యొక్క నియంత్రణ నియమాలను అనుసరించడం, కృష్ణుని పొందాలనే కోరికని పెంపొందించుకోవడం అన్నమాట. కృష్ణుణ్ణి మనకు కావాలి, కృష్ణుడు భక్తియే కరెక్ట్, ఈ భౌతిక ప్రపంచం ఏమీ లేదు అని మనకు అర్థమైపోయినప్పుడు కొంచెం కోరికని పెంపొందించుకోవడం అన్నమాట. కృష్ణుడి కోసం కర్మాలు చేయటం, భక్తియుక్త సేవ దశకు చేరుకోవడం. లాస్ట్కి నిమ్న దశ ఎలా ఉంటుందంటే వైరాగ్యం, జ్ఞానాన్ని పెంపొందించుకోవడం మరియు ధ్యానము. సో వైరాగ్యం అంటే ఏంటి? నాట్ అటాచ్మెంట్ అని అర్థం అన్నమాట. పూర్తిగా వదిలించుకోవడం అని కాదు. గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు మనం విద్యుక్త ధర్మాలని ఏవి వద్దు అని అనుకోలేము, కానీ వైరాగ్యంలో ఉండాలి. తామరాకు మీద నీటి బొట్టులాగా అన్నమాట. సో అందుచేత ఆ వైరాగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఇల్లు ఉంది, కృష్ణుడు ప్రసాదం, ఇంట్లో మనం ఉన్నాము, ఇది కృష్ణుడు ప్రసాదంగానే మనం ఉండాలి. ఒక సమయం వస్తుంది ఇల్లు వెళ్ళాలి అనుకుంటే చింతించకూడదు అనమాట. కృష్ణుడు ఈ నిర్ణయం ఈ విధంగా ఉంది, నేను నా బిడ్డల దగ్గరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది, సరే ఇది వెళ్ళొచ్చు, అది దాన్ని వైరాగ్యం అంటారు. అంతేగాని అన్నీ వదిలేసుకొని సన్యాసి అయిపోమని అర్థం కాదు. జ్ఞానాన్ని పెంపొందించుకోవడం మరియు ధ్యానము. జ్ఞానం అంటే మనము మామూలుగా భౌతిక ప్రపంచంలో ఐఐటి అని, మెడికల్ అని, ఇంజనీరింగ్ అని ఆ సబ్జెక్ట్స్ కాదు. జ్ఞానం అంటే ఎప్పుడైనా ఆధ్యాత్మిక జ్ఞానం, భగవంతుడి గురించి తెలుసుకోవడము మరియు ధ్యానం చేయటము. ఏదైనా తెలుసుకున్నామంటే అదే తలుచుకోవాలి కూడా, దాన్నే ధ్యానం అంటారు. సో అలా చేసినప్పుడు ఏమవుతుంది? శుద్ధీకరణ,
శాంతి, క్రమ పురోగతి లభిస్తాయి అన్నమాట. మనకి ఎంత ఆందోళన కలిగినా సరే ఆ యొక్క శాంతిగా మనము ఉండి క్రమంగా డెవలప్మెంట్ అనేది అంటే పురోగతి వైపు నడుస్తూ ఉంటామన్నమాట. సో ఇక్కడ లాస్ట్కి వచ్చేసి డివోటీస్ డిస్పొజిషన్ అంటే భక్తుల మనోవైఖరి ఏ విధంగా ఉంటుంది, ఒకరిని కృష్ణుడికి ప్రీతిపాత్రులన చేసే లక్షణాలు. సో ఇక్కడ కృష్ణుడు ఆలింగనం చేసుకుంటున్నాడు చక్కగా ఒక భక్తుడిని, ఒక గోపబాలుడిని అన్నమాట. సో ఆ విధంగా కృష్ణుడు ప్రేమ ఉంటుంది అని ఇక్కడ కొన్ని లక్షణాలు ఇచ్చారు. అవి ఏంటి అంటే ద్వేషమనున్నది లేకుండా సర్వజీవుల ఎడ మైత్రిని కలిగిన వాడు. మైత్రిని కలిగి ఉండడం అంటే ఏంటి? మైత్రి అంటే స్నేహం. సర్వజీవుల యందు స్నేహం కలిగి మనకి శత్రువులే ఉండకూడదు అనమాట. అది కొందరు మనకి అంటే మనస్ఫూర్తిగా ఇష్టం ఉండదు, అయినా ఆ ఇష్టాన్ని పెంచుకోకూడదు అనమాట. ఓకే, వాళ్ళు వచ్చారు, మంచినీళ్ళు తాగుతారా, కూర్చుంటారా, మీ పని ఏంటి, అక్కడ వరకన్నా మనము మైత్రి ఆ ఫ్రెండ్షిప్ని మనము ఉండేవారు అంటే భగవంతుడికి చాలా ద్వేషం అనేదే ఉండకూడదు మనకెప్పుడు కూడా. అది విషము, మన ఆరోగ్యమే పాడు చేస్తుంది అనమాట. ఎవరిని ద్వేషించిన సర్వజీవులను, ఇప్పుడు బల్లులు వస్తాయి, పిల్లులు వస్తాయి ఇంట్లోకి, ఇంటి ముందు కుక్కలు వస్తాయి, వాటిని కూడా ద్వేషించొద్దు అని చెప్తున్నట్టు అర్థం అనమాట. ఇక్కడ మనుషుల్ని ద్వేషించేది అదేదో ఉంటాయిలే మనకి లావాదేవీలు, దానివల్ల ద్వేషం అనేది పుట్టొచ్చు. కానీ ఈ జీవుల్ని కూడా భయానికి ద్వేషిస్తాం. కొన్ని బల్లులు అంటే చాలా మందికి భయం, కానీ ఇలా చదివి చదివి బల్లి ఎందుకు వస్తుంది? పురుగులు తినడానికి వస్తుంది. ఆ పురుగుల మందు పెట్టకుండా చక్కగా క్లీన్ చేస్తుంది కదా ఇల్లు అనుకోండి. జస్ట్ చేంజ్ యువర్ పాయింట్స్, బీ పాజిటివ్. సో అలా బల్లితో కూడా స్నేహం చేయొచ్చు అనమాట. ఇంకా చీకటి అవ్వలేదు, మేము భోజనాలు చేయలేదు, అప్పుడే వచ్చామంటే దానికి అర్థమైపోతుంది. ఆ బల్లులు, పిల్లులు ఇవి కూడా పూర్వజన్మలో ఏదో సంబంధం ఉంటేనే మన ఇంట్లోనే ఎక్కువ రోజులు ఉంటాయని చెప్పారు ఆచార్యులు. అలా ఉంటుందని. సో వాళ్ళతో కూడా మనం మైత్రి చేయొచ్చు, పిల్లులతో కూడా మైత్రి చేయొచ్చు, కుక్కలతో చేయొచ్చు, ఆవులతో చేయొచ్చు, మొక్కలతోని కూడా మైత్రి చేయొచ్చు. ఇప్పుడు మామిడాకులు కట్టుకుంటాం పండగ వస్తే, ఒక చెట్టు ఉంది, ఏకాదశికి కట్టుకుంటాం, ప్రతిరోజు వాటిని తెంపేసి చేస్తే ఆ మాను మోడైపోతుంది కదా. అంటే అక్కడ మైత్రి ఎక్కడుంది మనకి? కొందరు ఎలా ఉంటారంటే వాకింగ్ కానీ వెళ్తారు, రోడ్డు మీద పువ్వులన్నీ కోసేస్తుంటారు. మొగ్గల్లో ఉన్నప్పుడే తీసుకొచ్చుకొని నీళ్ళల్లో వేసుకొని మర్నాడు దేవుడికి నివేదన చేస్తారు. అది చాలా పొరపాటు, తప్పు. అక్కడ మైత్రి లేదు. భగవంతుడికి నువ్వు దొంగతనం చేసి పెట్టినట్లు అవుతుంది అనమాట. పర్మిషన్తో నీ పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళు ఇస్తే మనం తీసుకోవచ్చు, వాళ్ళు పర్మిషన్ ఇస్తే. కానీ వాళ్ళ యొక్క చెట్టు రోడ్డు మీదకి వచ్చేసిందని మీరు పువ్వులన్నీ తెంపేయడం, అందంగా ఉందని వాళ్ళు పెంచుకున్నారు, అది వాళ్ళ ఇష్టం కదా. సో అటువంటి మనము చేయకూడదు, దాన్ని మైత్రి అని అనరు. అండ్ మమత్వం లేనివాడు, మమకారము, మిథ్యాహంకార రహితుడు, గర్వం అన్నమాట. అన్నిటికీ నాకు అన్నీ ఉన్నాయని. కొందరికి భగవంతుడు అన్ని ఇస్తాడు, డబ్బు ఇస్తాడు. రోజు గిన్నె పట్టుకొని తిరుగుతుంటాడు. దేనికండి? పువ్వులకా? హరే కృష్ణ, ఏదో మాట్లాడుకుంటున్నారు. మాతాజీ. సరే. సో ఇక్కడ మిథ్యాహంకారం, గర్వం ఉండకూడదు అనమాట. నా దగ్గరే అన్నీ ఉన్నాయి. కొందరికి భగవంతుడు నిజంగా వాళ్ళ పూర్వజన్మ సుకృతం ఏమో అందం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, ఇంకా వాళ్ళకి ఏది కావాలంటే అన్ని పనులు జరిగిపోతూనే ఉంటాయి. అలాంటి వాళ్ళు కొంచెము వేరే వాళ్ళకి కూడా హెల్ప్ చేసే రకంగా మంచిగా ఉంటే సరిపోతుంది. కానీ అహంకారంగా ఉన్నట్లయితే భగవంతుడు వాళ్ళని ఇష్టపడడు అనమాట. మళ్ళీ వాళ్ళు పడిపోయి బీదరికంలోకి వచ్చే అవకాశాలు. ఇప్పుడు భగవంతుడు 2 చేతులతోని ఆ పళ్ళమ్మకి ఎలా అయితే ఇచ్చాడో అలా మన దగ్గర ఉన్నది 2 చేతులతో కూడా తీసేసుకునేది ఉంటుంది. తీసేసుకొని మనల్ని నిల్లు చేసే అవకాశం కూడా ఉందన్నమాట. అందుకే మిథ్యాహంకారం ఎప్పుడూ ఉండకూడదు. మిథ్యాహంకార రహితుడు, అతన్ని కూడా
భగవంతుడు ఇష్టపడతాడంట. సుఖ దుఃఖాలు రెండిటి యందు సమభావం కలవాడు. అంటే సుఖం వచ్చినప్పుడు ఓ ఎగిరి గంతేసి, దుఃఖం వచ్చినప్పుడు చాలా బాధపడిపోయి భగవంతుడిని చుట్టూ ఉన్న వాళ్ళని నిందించే వాళ్ళు తప్పు. ఆ సమభావంగా ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళంటే భగవంతుడికి ఇష్టము. ఇంకోటి క్షమాగుణం, అందరినీ క్షమించాలి. తప్పులు అనేవి అపూర్ణ ఇంద్రియాల వల్ల ఇంకా మన ఏమంటారు భ్రాంతి వల్ల, ఇంకా కొన్ని ఉన్నాయిలే, ఆ 4 గుణాల వల్ల మనకి తప్పులు జరిగిపోతూ ఉంటాయి. తప్పులు చేయడం కూడా మన మన ప్రొపెన్సిటీ, అంటే మన లక్షణం అని అంటారనమాట. సో చీటింగ్ ప్రొపెన్సిటీ అంటారు, అంటే చీటింగ్ కూడా మనం చేస్తూ ఉంటామంట ఒకరికి తెలియకుండా. సో ఇవన్నీ అందరూ చేస్తారు, మనుషుల లక్షణాలు కాబట్టి ఆ సమయానుభావాన్ని బట్టి క్షమించాలి అని చెప్తున్నారనమాట. సదా సంతుష్టుడైన వాడు. మీరు గమనించండి, కృష్ణ చైతన్యంలో ఉండేవాళ్ళు సదా సంతోషంగా ఉంటారు. ఎప్పుడు కూడా కష్టం వచ్చినా సుఖం వచ్చినా భగవంతుడే చూసుకుంటాడు, మాకేమీ లేదు. ఆత్మ నివేదన చేస్తాం, భగవంతుడు పూజలు చేసుకుంటాం, కథా కీర్తన వింటాము, శుభ్రంగా తింటాము, పడుకుంటాం. అంటే ఎప్పుడు సంతోషంగానే ఉంటారు వాళ్ళు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే అసలు ఆ కష్టాలు కష్టాల్లాగా చూడరన్నమాట. అండ్ ఆత్మ నిగ్రహం కలవాడు. నిగ్రహించుకోవాలి ఆత్మని. వెంటనే కోపం వచ్చేసి గట్టిగా అరిచేసి అలాంటివి ఎప్పుడు కూడా చేయకూడదు. మన మనోబుద్ధులను నా యందు లగ్నం చేసి దృఢ విశ్వాసంతో నా భక్తి యందు నియుక్తుడైనట్టి వాడు అగు నా భక్తుడు నాకు అత్యంత ప్రియుడు. ఈ పద్యం గురించి మేము ఒక వారం రోజులు ఇంకెక్కువే చదువుకున్నాం. ఒక్కొక్క హెడ్డింగ్ ఒక్కొక్క క్లాస్ అన్నమాట. సారీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకము. సో ఈ లక్షణాలన్నీ, ద్వేషం కానీ లేకపోతే మైత్రి, మిథ్యాహంకారము, సుఖ దుఃఖాలు రెండు సమభావంతో చూడటం, క్షమాగుణము, ఇవన్నీ ఉంటే నాకు వీళ్ళు అత్యంత ప్రియులు అని చెప్తున్నాడు. ఇంకా చూసుకోండి, మీరే ఆలోచించుకోవాలన్నమాట. ఒకరిని ద్వేషించకూడదు అంటే ప్రతి జీవిని కూడా. ఒక్కోసారి మనకి అడుక్కునే వాళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటారు చౌరస్తాల్లో కదా, క్రాస్ రోడ్స్లో. సో వాళ్ళని కూడా మనం ద్వేషించకూడదు. వాళ్ళ జీవనం అది, మన జీవితం ఇది. మరి ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. కొందరేమో వాదిస్తూ ఉంటారు, నీ కాళ్ళు చేతులు బాగున్నాయి కదా, నువ్వు ఎందుకు చేసుకోవు, అమ్మో వీళ్ళందరూ దొంగలే అని చెప్పి కొందరు నిందించడం, ఇలాంటివి అవసరం లేదు మనకి. మీకు ఇష్టమై ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి, కానీ నా అభిప్రాయం మాత్రం అలాంటివి చెయ్యకూడదు. ఇవ్వడం మూలానే వాళ్ళు ఇంకా ఎక్కువ అవుతుంది. ఎవరో ఒకళ్ళు ఇస్తున్నారు కదా అని వాళ్ళు వస్తారు. వాళ్ళు అలా రావడం వాళ్ళకే ప్రమాదం రోడ్డు మీద. సో అవి మనం ఆలోచించుకోవాలన్నమాట. నెక్స్ట్, ఎవరికి కష్టం కలిగించని వాడు. సో మనం ఈ పని చేస్తే వాళ్ళకి కష్టం కలుగుతుంది. ఒక యజమాని ఉన్నారు, యజమాని ఒకరికి పని చెప్తాడు, కానీ సంతోషంగా చేస్తున్నాడా కష్టంగా చేస్తున్నాడా అని భావించడు. జీతం ఇస్తున్నాడు కదా, చెయ్యాలి, చేస్తాడు కాబట్టి చెప్తూ వస్తూ ఉంటాడు. కానీ ఓవర్గా చేశాడు అనుకోండి, తిరగబడే అవకాశం కూడా ఉంటుంది. అందుచేత కష్టాన్ని ఎవరు అలా కలిగించి ఒకరిని కష్టపెట్టకూడదు. కొందరు మాటల చేత తూటాలు వేస్తూ ఉంటారు కదా, అలా చేయకూడదు. ఎవరి చేతను కలతకు గురి కాని వాడు. అంటే ఇప్పుడు మనం తూటాలు వేసి ఏదో ఒకటి అన్నాం అనుకోండి, మనని కూడా అంటారు కదా, అంటే ఏదో జన్మలో మనం అది చేసి ఉంటాం. సో వాళ్ళు ఇది ఎవరై చేతన ఎవరైనా ఏమన్నా అంటే బాధపడకూడదు. కలతకు గురి కాని వాడు. అప్పుడు అనుకోవాలన్నమాట, నిజమే, పూర్వజన్మలో నేను ఎంతో బాధ పెట్టుంటాను, లేకపోతే వాడు నన్ను ఎందుకు బాధ పెడతాడు అని అనుకున్నప్పుడు భగవంతుడికి మనం ఇష్టం అవుతాం అన్నమాట. సుఖ దుఃఖాలందు మరియు భయోద్వేగాల మందు. ఒక్కోసారి భయం వేస్తుంది, ఒక్కోసారి ఉద్వేగం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో ఎవరికో ఏదో ఆపరేషన్, అప్పుడు ఎలా ఉంటుంది, ఒక పక్క భయం వేస్తుంది, ఒక పక్క ఉద్వేగం. కానీ సమచిత్తునిగా నుండువాడు అగు మనుజుడు నాకు మిక్కిలి ప్రియుడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? సర్వధర్మ పరిత్యజ్య,
మామేకం శరణం వ్రజ. అంటే ఎప్పుడైతే సరెండర్ అయిపోతామో దేవుడికి, అంతా నీవే భగవంతుడా అని చేసుకున్న ఇవే మనము గుడికెళ్తాము, లేకపోతే ఇంకా బ్యాంకుకెళ్తాము. అక్కడ లైన్ ఉంటది. చాలా విసుగొస్తది. ఆ విసుగు, కోపం తెచ్చుకునే కంటే చక్కగా వాళ్ళు వెయిట్ చేయమన్నప్పుడు నేనెవరైనా వెయిట్ చేయమంటే నాకు చాలా సంతోషం. జపమైపోతది అక్కడ కూర్చొని. చక్కగా భగవంతుడి జపం చేసుకొని మన పేరొచ్చినప్పుడు ఎళ్ళాలి. మన పనయిపోతుంది వచ్చేస్తాము. దానికి పని అవుతదో, అవ్వదో, అవుతదో, అవ్వదో అనుకునే కంటే భగవంతుడి మీద ధ్యానం పెట్టామనుకోండి, ఆ పని తప్పకుండా అయిపోతది. 2 గంటలు అయ్యేది 1 గంటలోనే అయిపోవచ్చు. సో, ఆ భయోద్వేగాలకు మనం అస్సలు గురి కాగూడదు. అటువంటి వాడంటే నాకు మిక్కిలి ప్రియుడు అని చెప్పారు. మళ్ళీ సాధారణంగా కార్యకలాపాలను ఆశ్రయించిన వాడు పవిత్రుడు, సమర్థుడు, ఉదాసీనుడు, సర్వ వ్యధల నుండి ముక్తుడైన వాడు. ఏదేని ఫలము కొరకై తీవ్ర కృషి చేయని వాడును అగు నా భక్తుడు నాకు మిగుల ప్రియుడు. ఇక్కడ వీళ్ళందరూ భగవంతుడికి చాలా ఇష్టమని చెప్తున్నారు. వీళ్ళందరూ అంటే మాతాజీ ఇక్కడ సాధారణ కార్యకలాపములను ఆశ్రయింపని వాడు అంటే ఆ, ఏంటి మాతాజీ? అంటే ఇక్కడ సాధారణంగా పనులు ఒక చిన్న చిన్న పనులు కూడా చేసుకోరమ్మా కొందరు. ఆశ్రయం తీసుకుంటారు వేరే వాళ్ళది. ఓకే. ఈ పని చేయి, ఆ పని చేయి అని ఆర్డర్ వేస్తుంటారు. మీరు గమనించారో లేదో? బాసిజం అంటారు దాన్ని. అలా చిన్న విషయం కూడా ఎవరో చెయ్యాలి అని ఆశ్రయం తీసుకోవడం ఎందుకు? మన పని మనం చేసుకోవాలి గదా! అవునా కాదా? అవును అవును మాతాజీ. దేశాల్లో పెద్ద ఇండిపెండెంట్. ఆఫీసర్లు కూడా వాళ్ళ బాత్రూమ్ వాళ్ళు కడుక్కోవాలి. వాళ్ళ గిన్నెలు వాళ్ళు తోముకోవాలి. అలా ఉంటారాళ్ళు. అక్కడ రూల్ అన్నమాట అదంతా. అక్కడ పని వాళ్ళే దొరకరు. తీసుకుంటే చాలా హై అమౌంట్ పే చేయాలి. దానికంటే మనమే చేసుకోవడం బెటర్ అని అలవాటు చేసేసుకుంటారనమాట. సో, ఆశ్రయింపని వాడు. సాధారణ పనులు మనం చేసుకోలేమా? చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎంతైతే అంత. అదనమాట. పవిత్రుడు, సమర్థుడు, ఉదాసీనుడు, సర్వ వ్యధుల నుండి ముక్తుడైన వాడు. ఉదాసీనుడు అంటే చాలా జాలిగా ఎప్పుడు ఏది ఇచ్చినా మొఖంలో నవ్వుండదనమాట. ఎప్పుడు ఉదాసీనంగా ఏదో పోగొట్టుకున్న వాడిలాగా ఉంటాడు. ఎందుకుండాలి అలా? భగవంతుడిచ్చింది చాలు అనుకుంటే సరిపోతుంది. సో, అలాంటి వాడు ఏదేని ఫలము కొరకై తీవ్ర కృషి చేయని వాడు అగు నా భక్తుడు. ఇప్పుడు తీవ్ర కృషి అంటే ఇది కావాలి, దిస్ ఈజ్ మై టార్గెట్ అని చాలా ఎక్కువ చేస్తారనమాట కొందరు. వ్రతాలని, పూజలని, ఇంకేవో ఏవో దాన ధర్మాలని చేసి ఆ తీవ్ర కృషి చేయని వాడంటే భగవంతుడికి ఇష్టం. అంటే ఏంటి? భగవంతుడిని నమ్ముకొని కొన్ని నియమాలు ఇచ్చారు గురువులు. ఆ నియమాల ప్రకారం చక్కగా పూజ చేసుకోండి. సులభతరంగా పెట్టిన ఈ వ్యవస్థని మీరు కష్టతరం ఎందుకు చేసుకుంటారు? అలా చేయని వాడు నాకు మిగుల ప్రియుడు అని చెప్తున్నారనమాట. సో, ఏదో ఆశించేసి మనం ఇప్పుడు చూసారా మీరు? వీసా వెంకటేశ్వర స్వామి అంటారు. ఎవరిని? చిలుకూరు వీసా బాలాజీ చిలుకూరు చిలుకూరు బాలాజీ. బాలాజీ బ్రహ్మ. యెస్. చిలుకూరు బాలాజీ స్వామిని 108 రౌండ్లు తిరుగుతూనే ఉంటారు. సో, అలాంటి కోరికలు కోరుకోకూడదు. చాలా తప్పది. అలా చేయడం అన్నమాట. అంటే ఈ భగవద్గీత వాళ్ళు చదవలేదు. వాళ్ళకి తెలియదు. ఎవరో చెప్పారు. ఆ వీసా కావాలి. దానికోసము ఇంకా తీవ్ర కృషి చేసి ఆహ్, అలాంటి వాళ్ళంటే నాకు ఇష్టముండదని జెప్తున్నాడు భగవంతుడు. ఏదేని ఫలము కొరకై తీవ్ర కృషి చేయని వాడే ఇష్టము. చేసేవాడు ఇష్టం లేదు అని అర్థం అన్నమాట. మీకు అర్థమైందనుకుంటా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడ కంటిన్యూషన్ ఉంది. ఉప్పొంగుట కానీ, దుఃఖించట కానీ తెలియనివాడు. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం గదా! మనము బాగా ఈ ముందు రోజు బర్త్‌డే అయింది. ఫుల్లు ఎంజాయ్ చేసాం. చాలా బాగా ఎంజాయ్ చేసాం.
అర్ధరాత్రి ఎవరో పడ్డారు మెట్ల మీద నుంచి. ఇంకా ఒకటే దుఃఖం. ఏదో దిష్టి తగిలిపోయిందా, మనం ఇలా చేసాం, అలా చేసామని ఒకటే ఉప్పొంగుట కానీ దుఃఖించట కానీ తెలియని వాడు. అలాంటి వాడంటే భగవంతుడికి చాలా ఇష్టం అంట. ఇప్పుడు కాలు జారి పడ్డాడు, సరేలే అది బాగైపోతుంది, ఏం కాదు, ప్రాణమైతే పోలేదు కదా, భగవంతుడు ఇలా చేశాడు అని అనుకోవాలి మనం. అలా దుఃఖించడము, ఉప్పొంగుట ఇవన్నీ తెలియని వాడంటే భగవంతుడికి ఇష్టం అంట. శోకించుట కానీ వాంఛించుట కానీ ఎరుగని వాడు. శోకించడం అన్నమాట, ఎప్పుడు ఏడుస్తూ ఉండడం అన్నమాట. ఈ చిన్న విషయానికి పెద్ద విషయానికి కొందరు ఏడుస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ అంటే చాలా వస్తూనే ఉంటాయి. చిన్నపిల్లలు అంటే ఏడ్చి సాధించుకుందామని ఏడుస్తారు, కానీ పెద్దవాళ్ళు ఎందుకు ఏడవడం అసలు? భగవంతుడిని నమ్ముకొని ఉండొచ్చు కదా. వాంఛించుట అంటే ఏదో ఒక కోరిక, ఎప్పుడు ఇది కావాలి అది కావాలి. ఈ రెండు తెలియని వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టము. ఎరుగని వాడు చాలా శుభాశుభాలు రెండింటినీ త్యాగం చేసిన వాడు అగు భక్తుడు నాకు మిక్కిలి ప్రియము అని చెప్తున్నాడు. శుభము అశుభము రెండింటినీ కూడా త్యాగం చేయడం అంటే అవి రెండు నీ వల్లే జరిగినాయి భగవంతుడా అని అనుకునే వాళ్ళంటే భగవానుడికి చాలా ఇష్టము అని చెప్తున్నాడు. నెక్స్ట్, శత్రుమిత్రుల ఎడ సమభావం కలిగిన వాడు. మానాపమానలందు, శీతోష్ణములందు, సుఖదుఖాలందు, నిందాస్తుతుల సమబుద్ధి కలిగిన వాడు. శీతో ఉష్ణములందు అంటే చలికాలంలో కానీ ఎండాకాలంలో కానీ, సుఖ దుఃఖాలందు, సుఖమందు దుఃఖమందు, నిందాస్తుతులందు సమబుద్ధి. నిందలు వేస్తూ ఉంటారు కొందరు, నిందలు మనం పడుతూ ఉంటాం. అలాంటి వాటిల్లో కూడా సమంగా ఉండే వాళ్ళంటే నాకు ఇష్టము అని చెప్తున్నాడు. అసత్సంగం నుండి సదా విడివడి ఉండివాడు. అసత్సంగం అంటే సత్సంగం, అసత్సంగం రెండు. సత్సంగం అంటే డివోటీస్, అసత్సంగం అంటే ఇప్పుడు ఎందుకు నువ్వు క్లాస్, ఎందుకు నువ్వు వినాలి, పద సినిమాకి వెళ్దాం, సినిమా చూద్దాం, అది అసత్సంగతం అన్నమాట. అయితే పార్టీలు చేసుకోవడం అని, క్లబ్బులకి వెళ్ళడము, పబ్బులకి వెళ్ళడము, ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, పూర్తిగా భగవంతుడినే మర్చిపోవాల్సి వస్తుంది కదా. సో అసత్సంగం నుండి సదా విడివడి ఉండివాడు. ఎవరైనా పిలిస్తే సండే ఈజ్ ద ఓన్లీ డే వేర్ యూ కెన్ ఎంజాయ్ అని చెప్తూ ఉంటారు అందరు కదా. మనకి హాలిడే, ఎంజాయ్ చేయకుండా గుళ్ళెంబట గోపురాలెంబట ఎందుకు తిరుగుతాం అనేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. లేదు, నేను గుడికే వెళ్ళాలి అని అనుకుని అసత్సంగాన్ని వద్దనుకున్న వాళ్ళంటే భగవంతుడికి ఇష్టము. సదా మౌని అయిన వాడు అంటే సైలెంట్గా ఉండాలంట. సైలెంట్గా ఉంటే పనులు అవుతాయా అండి? హరే కృష్ణ. మౌనంగా ఉన్నాం అనుకోండి, ఇదేంది మౌన వ్రతం చేస్తుంది, ఒక పలుకు లేదు ఉలుకు లేదు అని ఎవ్వరు కూడా మన దగ్గరికి కూడా రారు. ఇక్కడ మౌని అయిన వాడు అంటే విషయ సందర్భాన్ని బట్టి మాట్లాడు. అధిక ప్రసంగం ఎప్పుడు చేయకూడదు. చిట్ చాటింగ్ అంటారు కదా, ఏదో ఒక టాపిక్ తీసుకొని దాని మీద ఇంకా చర్చిస్తారు చూడండి, అస్సలు అర్థం కాదు. నిన్న నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాను, అక్కడ ఒక పోస్ట్ మ్యాన్ ఇంకొక అతనితో చెప్తున్నాడు ఏమంటే, రాత్రి పూట ఏదో బిగ్ బాస్ వస్తుంది, నేనైతే చూడట్లేదు, నాకు తెలియదు. ఆ బిగ్ బాస్ చూడడానికి వీళ్ళందరూ కూడా 8 లోపల భోజనాలు చేసుకుని భార్య పిల్లలు టీవీ ముందు కూర్చుంటున్నారంట. అది 10:30 దాకా వస్తుందంట. ఆ 10:30 దాకా వచ్చేటప్పుడు వీడు గెలుస్తాడా వాడు గెలుస్తాడా ఈ చర్చ అంశాలన్నీ తీసుకుని పోనీ 10:30 కన్నా పడుకుంటారా అంటే 11 దాకా మళ్ళా అవేంటి రీల్స్ చూస్తారంట సెల్ ఫోన్లో. అంటే తండ్రి ఎంత కంట్రోల్ చేయలేని పరిస్థితి వాళ్ళ ఇంట్లో ఎందుకు వచ్చింది, ఈయన ఇక్కడ వచ్చి ఇలా జాలి పడుతున్నాడేంటి వాళ్ళ పిల్లల మీద అనిపించింది నాకు. అంటే తల్లి పిల్లలు కలిసి మరి ఎప్పుడు చదువుకుంటారా, స్కూల్కి లక్షలు వేస్తున్నాం జీతాలంటే 6 నుంచి 8 దాకా చదివేసాం డాడీ అని చెప్తారంట వాళ్ళు. అంటే ఇప్పుడు చూడండి అది ఏంటి అనేది మనకి ఏ విధంగా అది తోడ్పడుతుంది ఫ్యామిలీకి అనేది అర్థం కాని విషయాలు.
అంటే ఇప్పుడు మన శ్రావణి మాతాజీ ఉంది. వాళ్ళ ఇంట్లో టీవీ లేదంట. ఎంత మంచి ఇల్లండి టీవీ లేకపోతే. పిల్లలు ఏదైనా కావాలంటే ఆడుకుంటారు. వచ్చి అలసిపోతారు గదా! బాడీలీ బాగా కృషి చేస్తున్నారు వాళ్ళు. శ్లోకాలు చదువుకుంటారు, ఆడుకుంటారు, హోంవర్క్స్ చేస్తారు. పూర్వకాలం మాకంతే. మాకు టీవీలెక్కడియి? మేము చిన్నప్పుడు మాకు టీవీలు లేవు, ఏమీ లేవు. చక్కగా 7కి భోజనం చేసేసి 8, 9 లోపల లైట్స్ అన్నీ ఆఫ్ పడుకోవడమే. మరి తెల్లవారి 5కి అందరూ లేచేవారు. ఇంటిల్లిపాది తల్లితో పాటు పిల్లలు, భర్త అందరూ లేచి అందరూ కలిసి పనులు చేసుకుంటేనే భర్త ఉద్యోగానికెళ్ళడము, పిల్లలు స్కూల్‌కెళ్ళడము. అవి గూడా ఇంటి వస్తువులు తీసుకుని పొద్దున్న మంచిగా మీల్స్ భోజనం చేసి డబ్బాలు మధ్యాహ్నంకి కట్టుకొని వాటర్ బాటిల్ గూడా పట్టుకొని చక్కగా వెళ్ళేవాళ్ళమనమాట. సో, అది ఎక్కడుందిప్పుడు? లేదది. అంటే ఇప్పుడు అధిక ప్రసంగం అని ఆ తండ్రి ఏమీ చేయలేకపోతున్నాడనమాట. అది మౌని అంటే అవసరమైనంతే మాట్లాడండి. అధికంగా ఎక్కువ మాట్లాడగూడదు అని. మరి ఆయన ఎలా ఉన్నాడండి? పోస్ట్ ఆఫీస్‌కొచ్చారు, సైన్ చేశారు. జాబ్ జేసుకోవాలా? హుహు. ముగ్గురున్నారు. ముగ్గురు తెగ మాట్లాడుకుంటున్నారు ఇంటి విషయాలనమాట. అంటే ఇక్కడ ఆఫీస్ టైమ్ వై దే ఆర్ చిట్ చాటింగ్ అనేది నాకర్థం గాలేదు. సో, అది అన్నమాట. ఇక్కడ మౌని అయిన వాడు. అలాంటి వాడిని భగవంతుడు ఎలా ఇష్టపడతారు? కష్టం అన్నమాట. ఎన్ని జన్మలెత్తాలో భగవంతుడి దగ్గర రావాలంటే అలాంటి వాళ్ళు. సో, మౌని అయిన వాడు అంటే అవసరమైనంత మాట్లాడాలి. దేని చేతనైనను సంతుష్టి నొందెడివాడు. ఇప్పుడు మనకి పిల్లలకి, పెద్దవాళ్ళకి ఏదైనా చిన్న చిన్న గిఫ్ట్‌లు ఇస్తూ ఉంటాం గదా! ఆ ఫంక్షన్ అంతా మర్చిపోయి గిఫ్ట్ ప్యాక్‌లు ఓపెన్ చేస్తూ ఉంటారు. సో, చిన్నదైనా, పెద్దదైనా సంతోషించేవాళ్ళు వేరే విషయం. కానీ దానికి నేనైతే అంతిచ్చాను, నాకింతే వచ్చింది అంటారు చూడండి. అలాంటి వాళ్ళు భగవంతుడికి ఇష్టముండదు. దేని చేతనైనా సంతుష్టి నొందెడివాడు. చిన్నదైనా, పెద్దదైనా సంతోషంగా ఉండేవాళ్ళంటే భగవంతుడికి ఇష్టం. నివాసం ఏదైనను లెక్క చేయని వాడు. అంటే ఒక బిల్డింగ్ అయినా ఉండొచ్చు, ఒక పూరి గుడిసె అయినా ఉండవచ్చు. కానీ దాన్ని లెక్క చేయకుండా ఉండడం అన్నమాట. జ్ఞానమునందు స్థితుడైన వాడు. నా భక్తియుక్త సేవయందు నియుక్తుడైన వాడును అగు మనుజుడు నాకు అత్యంత ప్రియుడు. సో, ఇటు అటు తిరిగి లాస్ట్‌కి జ్ఞానమునందు స్థితుడైన వాడు. అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకునేవాడు, అందులో స్థిరుడైన వాడు, భక్తియుక్త సేవ ఎక్కువగా చేసేవాడు. ఇలాంటి మనుషులంటే నాకిష్టము అని భగవంతుడు చెప్తూ ఉన్నాడనమాట. అంటే డివోటీస్ యొక్క లక్షణాలు మనం ఇప్పుడు చదివామనమాట. సో, ఒకరిని కృష్ణుడికి ప్రీతిపాత్రుల్లా చేసే లక్షణాలు ఏంటి అంటే, తన పట్ల వైఖరి, ఇతర జీవరాశులతో వ్యవహారం, వారికి జరిగిన సంఘటనలను ప్రతిస్పందన, భగవంతునితో వ్యవహారము. తన పట్ల వైఖరి ఏంటంటే నిర్మమ. అంటే యజమాన్య భావన నుండి విముక్తి. అంటే నేనే యజమాని అని ఎప్పుడు అనుకోకూడదు. యజమాని అంటే దేవాది దేవుడు శ్రీకృష్ణుడే. ఆ భావన ఎప్పుడు ఐయామ్ ద బాస్ అని ఎప్పుడు అనుకోకూడదు అని ఇక్కడ చెప్తున్నారు. మిథ్యాహంకారం నుండి విముక్తి. మిథ్యాహంకారం నుండి విముక్తి అంటే నేను ఈ శరీరం కాదు అని ఎరిగి ఉండుట. ఈ దేహం ఇప్పుడుంది, రేపొద్దున ఈ దేహం ఉండదు. ఆత్మ ఎప్పటికీ ఉండేది. అందుచేత నేను ఈ శరీరం కానప్పుడు నీ శరీరాన్ని ఎవరెంత తిట్టుకుంటే మనకేంటి? అది మిథ్యాహంకారం నుండి విముక్తి అన్నమాట. లేదు ఈ శరీరం నేనే అని అనుకున్నప్పుడు నన్నెలా తిడతావు నువ్వు? నేనేం తప్పు చేశాను? నువ్వు అలా చేయలేదా? నువ్వు ఇలా చేయలేదా? అనేది వాదింపులోకి వెళ్తుందన్నమాట. సో, నేను శరీరం కాదు అనుకున్నప్పుడు ఈ శరీరాన్ని ఎవరెంత తిట్టుకున్నా ఆత్మకైతే అవన్నీ అంటావు గదా! సో, నేను ఆత్మని. ఎప్పుడైనా నేను ఆత్మని అనుకోవాలి. గత వ్యధ లేకుండుట. అంటే గతంలో ఏదో జరుగుంటాయి. ఎన్నో జరుగుతాయి గతం అనేది. ఇప్పుడు నిన్నటిది గతం, ఈరోజు ప్రస్తుతం, రేపు భవిష్యత్తు. సో, ఆ గత వ్యధ ఎప్పుడో ఎవరో బాధ పెట్టారు 20 ఏళ్ల కిందటి బాధలు ఇప్పుడు గుర్తు తెచ్చుకొని, అప్పుడు అంత బాధపడ్డాను. అందుచేత ఇప్పుడు ఇలా ఉన్నాను
అని అనుకోవడం అనేది తప్పు. వ్యధ లేకుండా ఉండటం. అయిపోయింది. ప్రస్తుతం మనకి ఇప్పుడు 24 గంటలు ఉన్నాయి. 24 గంటలు నేను ఇన్ని గంటలు నేను తప్పకుండా భక్తి చేసుకుంటాను. అదే మనకు కావాలన్నమాట. సర్వారంభ పరిత్యాగి, అన్ని ప్రయాసల నుండి మనము విముక్తి పొందడం. తర్వాత ఇతర జీవరాశులు ఇక్కడ చూసాం కదా, అసూయ లేనివారు అంటే అందరి మీద దయాభావం కలిగి ఉండాలి. మిత్రుశత్రువులతో ఒకేలాగా వ్యవహరించడం. ఉదాసీన అంటే పట్టించుకోకుండా ఉండటం. కలుషిత సాంగత్యాల నుండి శాశ్వతంగా విముఖత. ఇంకోటి నిశ్శబ్దం అంటే మౌనం అని చూసాం కదా అది. సో వారికి సంఘటన జరిగినప్పుడు ప్రతిచర్య ఎలా ఉంటుంది? ఇక్కడ సంతృప్తి అని ఇచ్చారు, అక్కడ భౌతిక లాభ నష్టాల గురించి సంతోషించరు లేదా దుఃఖించరు. సో ఎలా ఉంటుందంటే స్వీయ నియంత్రణ పరిపూర్ణమైన ఆధ్యాత్మిక. ఇలా ఉన్నప్పుడు చింతించరు, కోరికలు ఉండవు. భౌతికంగా ఎటువంటి చింతన ఉండదు. ఎందుకు ఉండదు చింతన అంటే? దేహం కాదు అని అనుకున్నాం మనం. కోరికలు కూడా ఉండవు, ఎందుకంటే త్యాగం చేశాం కాబట్టి. నెక్స్ట్ సహనం దగ్గరకు వచ్చేసరికి అన్ని రకాల శుభ అశుభ మరియు పాపాత్మకమైన చర్యలు అతీంద్రియంగా ఉంటామన్నమాట. సో అన్ని ఎప్పుడు సహనాన్ని కలిగి ఉంటాం, ఓపికతోనే ఉంటామన్నమాట. ఆనందం మరియు విషాదాల్లో సమస్థితి అంటే ద్వంద్వాత్వాలలో సమస్థితి ఉండడం అన్నమాట. ద్వంద్వాలు అని అంటే సుఖ దుఃఖాలు, ఇంకా అలా రెండు వస్తాయి కదా అవి. నెక్స్ట్ అనపేక్ష అంటే తటస్థ అంటే గోడ మీద లాగా అన్నమాట, ఇటు కాదు అటు కాదు. నివాసం గురించి పట్టించుకోకపోవడము అంటే ఇల్లు ఎటువంటిదైనా మనము అంగీకరించడం. శుచి శుభ్రత అంటే దక్షత, నిపుణుడు. సో నిపుణుడు ఎప్పుడూ కూడా దక్షత కలిగి శుభ్రంగా శుచిగా ఉండగలుగుతారు. నెక్స్ట్ భగవంతుని వ్యవహారం, పట్టుదలతో ఉంటాం. ఈ యాత్ర చేయాలి అంటే చేస్తామన్నమాట. మనస్సు మరియు బుద్ధులకు పూర్తిగా భగవంతుని కొరకు వినియోగిస్తామన్నమాట. భక్తియుక్త సేవలో నిమగ్నమై ఉండడము, స్థిరంగా ఉండడం, ఇవన్నీ కూడా భగవంతునితో వ్యవహారము. సో అందరికీ ప్రియమైన వాడు ఎవరు అంటే నన్నే పరమగమ్యంగా చేసుకొని భక్తి యోగమును ఈ అమృత పదాన్ని అనుసరించుచు శ్రద్ధతో దీని అందు సంపూర్ణంగా నియతులైన వారు నాకు అత్యంత ప్రియులు. అంటే భక్తి యోగాలో చెప్పినట్లుగా అన్నీ చేసిన వాళ్ళే నాకు ప్రియమైన వాళ్ళు అని చెప్తున్నారు. సో మనం ఏమి నేర్చుకున్నాము అని అంటే మనకి ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా శ్రీకృష్ణ సేవలో వినియోగించుకున్నప్పుడే మనం శ్రీకృష్ణుడికి దగ్గర అవ్వగలము. సో ఇది లాస్ట్ అన్నమాట. జీ అంటే గాడ్ హెడ్, వ్యక్తిత్వం లేని ఆరాధన, భక్తులు పరిపూర్ణులు. ఓ అంటే ఎంపికలు, పరిపూర్ణ భక్తియుక్త సేవ, నియంత్రణ సూత్రాలు, కర్మయోగం. పరిపూర్ణ అంటే మంచి సేవ చేసుకోవడం, నియంత్రణ సూత్రాలు నువ్వు పాటించలేనప్పుడు కర్మయోగం చేసుకోండి అని 3 రకాలుగా చెప్పారనమాట. నెక్స్ట్ డివోటీస్ అంటే భక్తుల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది? ఇతర జీవరాశుల్లో వ్యవహరించడం, వారికి సంఘటన జరిగినప్పుడు ప్రతిచర్య ఏ విధంగా ఉంటుంది? మంచిగా ఉంటుందా, స్థిరుడుగా ఉంటున్నాడా, లేకపోతే మళ్ళీ రిప్లై అలా వచ్చినట్లే ఉంటున్నారా అని. దేవునితో వ్యవహరించడము అంటే దేవుని భక్తి ఏ విధంగా చేస్తుంది. సో భక్తి యోగా అంటే భక్తి సేవ అని అర్థం అన్నమాట, భగవంతుడి యొక్క సేవ. సో ఇక్కడ మనకి 10వ అధ్యాయంలో మనకి ఏం చెప్పారంటే ప్రతి నామాన్ని జపించండి, జపించడమే మన ధ్యేయం కలియుగంలో అని చెప్పున్నారు. సో ఆ నామాన్ని ఇక్కడ కలికాలే నామరూపే కృష్ణావతార నామహైత హయ సర్వ జగత్ నిస్తార. ఈ కలియుగంలో భగవంతుడు హరే కృష్ణ మహామంత్ర నామ రూపంలో అవతరించారు.
సో మనము అవతారాల గురించి ఇందాక చర్చించుకున్నాం కదా, విశ్వరూపం ఒక అవతారం కాదు అని నిన్న చెప్పుకున్నాము. సో ఈ అవతారాలు ఉన్నాయి కదా, దశావతారాలు అయితే అందరికీ తెలుసు, అవి కాకుండా వేరే అవతారాలు కూడా ఉంటాయి. సో ఇక్కడ కృష్ణ మహామంత్ర నామరూపంలో అవతరించారు. కేవలం ఈ పవిత్ర నామాన్ని జపించినంత మాత్రాన్నే మనం భగవంతునితో సాంగత్యం పొందుతాము. ఎవరైతే ఈ నామాన్ని జపిస్తారో వారి ముక్తి పొందుతారు. సో ఇక్కడ హరే కృష్ణ జపమంత్రం మాత్రమే చెయ్యండి, మీకు ఏ భక్తి యోగాలు అన్ని కష్టాలు అని మీరు అనుకోవద్దు. అది ఎంత సులభమో మీకు తెలియదు. అవి ఏమీ చేయలేకపోతే మహామంత్రం చేసుకోండి అంతే. కొందరు ఉంటారండి ఓన్లీ జపమే చేస్తారు, ఇంకా వేరేవి ఏమి చేసుకోరు. గుడికి వెళ్తారు, అక్కడ ప్రసాదం తింటారు, లేదా ఇంట్లో ప్రసాదం తింటారు, జపం చేసుకుంటారు. అవి ఎన్ని రౌండ్స్ అని వాళ్ళకి ఏమి ఉండదు, జపం మాత్రమే చేసుకుంటారు. కలియుగానికి ఇదొక్కటే సాధన, తేలికైన సాధన అని చెప్తున్నారు ఇక్కడ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ అండ్ మాతాజీస్, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఎంత ఓపికగా విన్నారు ఈరోజు. కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను నేను, చాలా చిన్నదే కదా అయిపోతుంది అనుకున్నాను, కానీ అది ఎందుకు వెళ్ళిపోయిందో అలా వెళ్ళిపోయింది. సో ఒక్కొక్క పాయింట్స్ మనం డిస్కస్ చేసే లోపల టైం వెళ్ళిపోయింది. మీకు అందరికీ అభ్యంతరం లేకపోతే ఒక 5 నిమిషాల్లో మహత్వం చదువుతాను. ఓకే, హరే కృష్ణ మాత. చెప్పండి మాతాజీ. పూజిత చెప్పండి మాతాజీ. మీకేమైనా డౌట్ ఏం లేదు మాతాజీ, చాలా బాగుంది మాతాజీ. ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ మాతాజీ. చాలా ఇంపార్టెంట్. ఈ శ్లోకాలన్నీ బైహార్ట్ నేర్చుకోవాలని చెప్పారు మా ప్రభుజీ. సో 20 ఉంటాయి మాతాజీ. అసలు ఎంత ఈజీగా ఉంటుంది, తక్కువ ఇది శ్లోకాలు ఉంటాయి కానీ మీనింగ్ఫుల్ అన్నమాట. Meaningful ఏది meaning. చేయలేకపోతే మహామంత్రం భగవంతుడు మనకి ఎన్ని ఆప్షన్స్, ఎన్ని చాయిసెస్ ఇచ్చాడు. ఇంత చాయిస్ ఇచ్చాక కూడా మనం భక్తి చెయ్యలేము అనుకుంటే ఇంకా మనము దేనికి పనికొస్తాం చెప్పండి. హరే కృష్ణ. సో మనము ట్రై చేయాలి, మన వర్క్ మనం చేయవలసింది ప్రయత్నం చేసిన తర్వాత సాధన, ఆ తర్వాత గురు చెప్పిన మాట వినడం. ఇవి మనం చేసినట్లయితే తప్పకుండా మంచి భక్తులం అవుతాం అన్నమాట. హరే కృష్ణ. సో మనము ఈ 12వ అధ్యాయంలో ఒక్క 5 నిమిషాల్లో అయిపోతుంది, చిన్న స్టోరీ ఉంది. శివుడు పార్వతికి చెప్తున్నారనమాట ఈ 12వ అధ్యాయం యొక్క గొప్పతనం ఏంటి అని నేను చెప్తాను అని చెప్తున్నాను. మీకు అందరికీ కొల్లాపూర్ తెలుసా? కొల్లాపూర్ ఎక్కడుంది? మహారాష్ట్ర మ్యామ్, చూసా నేను, బాగుంటుంది మహాలక్ష్మి. లక్ష్మీదేవి టెంపుల్ అది కొల్లాపూర్. ఎగ్జాక్ట్లీ, నేను చూడలేదు ఇప్పుడు దాకా, కానీ కొల్లాపూర్ లక్ష్మీదేవి అన్నమాట. శక్తి పీఠ. ఓకే. సో కొల్లాపూర్ అనే ఎక్కడ మహాలక్ష్మి టెంపుల్ ఉంది అని తెలుసు మనకి. సో అక్కడ అందరూ దేవీ దేవతలు అందరూ, అంటే డెమిగాడ్స్ అంటే దేవీ దేవతలు, ఇంద్రుడు చంద్రుడు వీళ్ళందరూ వచ్చి బాగా వాళ్ళ యొక్క పూజలు చేసుకుని చాలా కోరికలు కోరుకుని అవన్నీ నింపుకుని వెళ్ళేవారంట. సో రుద్రగయ అని ఒక టెంపుల్ ఉందంట అక్కడ కొల్లాపూర్లో. సో అక్కడ కూడా వెళ్ళి అందరూ చక్కగా వాళ్ళ డిజైర్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకుని దర్శించుకుని వచ్చేవారంట. ఒకరోజు ఏమైంది, ఒక యంగ్ ప్రిన్స్ అంటే ఒక రాకుమారుడు అక్కడికి వచ్చాడంట. సో ఆయన చాలా అందంగా ఉన్నాడు, రాకుమారుడు కదా, మంచి పోషణ అన్నీ బాగుంటాయి. అయితే ఆయన వచ్చేసి లక్ష్మీదేవిని చాలా కీర్తిస్తాడనమాట. ఏమంటాడంటే, నువ్వు నీ హృదయం ఎంత మెత్తనిది, ఎవరైతే నీకు పూజ చేస్తారో వాళ్ళ ఫార్చ్యూనే మారిపోతుంది, యు ఆర్ ద మదర్ ఆఫ్ క్రియేషన్ అని అంటాడు. అంటే నీవే సృష్టికి మూలము అమ్మా అని చెప్పి, ఇంకా ఎవరైతే నీ యొక్క సరెండర్ అంటే షెల్టర్ తీసుకుంటారో వాళ్ళందరినీ నువ్వు చాలా బాగా చూసుకుంటావు, నిన్ను కీర్తించిన వాళ్ళ కోరికలన్నీ నువ్వు తీరుస్తుంటావు. సో నువ్వు ఎవరు అంటే నీ యొక్క ఎనర్జీ, నీ యొక్క శక్తి అంతా కూడా అచ్యుతుదే, అంటే
విష్ణుమూర్తిదే కదా అని చెప్పి ఇవన్నీ మీరు ఇవి 3 లోకాల్ని కూడా చక్కగా మెయింటైన్ చేస్తూ దేవీ దేవతలందరినీ కొలుస్తూ వాళ్ళందరి చేత పూజలు అందుకుంటున్నావు తల్లి అని చెప్పి, ఇంకా నీవు ఎవరు అంటే అంబిక, బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, వారాహి, మహాలక్ష్మి, నరసింహి, ఇంద్రి, కుమారి, చండిక, లక్ష్మి, సావిత్రి, చంద్రకళ, రోహిణి, పరమేశ్వరి, ఇవన్నీ నీవే కదా, నీ అంశాలే కదా అని పొగుడుతున్నాడు అనమాట. ఇవన్నీ పొగిడేసరికి ఇంకా లక్ష్మీదేవి, సరే నేను నిన్ను మెచ్చాను, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యూ, నీకేం కావాలో నీ వరం ఏంటో నువ్వు కోరుకో నాయనా అని అడుగుతుంది. అడిగేసరికి ఆ నా ప్రిన్స్ అంటే ఆ యువరాజు ఏమని చెప్తాడంటే, మా నాన్నగారు ఒక రాజు, ఆయన పేరు బృహద్రథి. ఆయన అశ్వమేధ యాగం చేశారంట. అశ్వమేధ యాగం అంటే రేపు ఏకాదశి కదా, ఏకాదశి మనం అంటే అశ్వమేధ యాగం చేసినట్లే. ఒక తెల్లని గుర్రాన్ని పట్టుకుని మొత్తం అన్ని రాజ్యాలకి పంపిస్తారనమాట. సో అన్ని ఎక్కడెక్కడ అది వెళుతుందో దాన్ని పట్టుకుని ఎవరు ఆపలేరు, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో అవన్నీ తిరిగి ఆ రాజ్యాలన్నీ వీళ్ళకి వచ్చేస్తాయి. సో లాస్ట్కి వచ్చిన తర్వాత దాన్ని సాక్రిఫైస్ చేస్తారు. అంటే ఏంటో తెలుసా? సాక్రిఫైస్ చేయడం అంటే అర్పిస్తారనమాట అమ్మవారికి. సో అది అదంతా బాగా తిరిగి వచ్చేసరికి ఏమవుతుంది, ఆ గుర్రం కనిపించదంట. అండ్ అనుకోకుండా పూర్తిగా అంతా అయిన తర్వాత వాళ్ళ నాన్నగారికి అంటే ఆ రాజుకి ఏమవుతుంది, ఏదో ఒక వ్యాధి వచ్చి ఆయన చనిపోతాడు. చనిపోయేసరికి ఈ ఈ యువరాజుకి ఏం చేయాలో అర్థం కాదు. అటు అశ్వమేధ యాగం పూర్తవలేదు, మధ్యలో రాజు చనిపోయాడు. ఆ రోజుల్లో ఇట్లా మార్టగేజెస్, ఐస్ బాక్స్లు ఇలాంటివి ఉండేవావు. బాగా బాయిల్ అయిన ఆయిల్లో చల్లార్చిన తర్వాత నూనెలో ఆ శవాన్ని భద్రపరిచేవారు కాష్టం చేసేదాకా. సో ఎందుకు భద్రపరిచారంటే ఈ పిల్లవాడికి ఆ గుర్రం ఎక్కడ పోయింది, మా నాన్నగారు అర్ధాంతరంగా ఎలా చనిపోయారు అని బాధతో కొల్లాపూర్ లక్ష్మి దగ్గరికి వెళ్తే నీ కోరిక తీరుతుంది అని చెప్పేసి ఆయన వచ్చి లక్ష్మీదేవిని బాగా కీర్తించి ఈ క్వశ్చన్ అడుగుతాడనమాట. ఇలా నా గుర్రం ఎక్కడుందో నాకు తెలియట్లేదు, ఏమన్నా చెప్పగలరా మీరు, నాకు ఆ గుర్రం కావాలి, అది నేను సాక్రిఫైస్ చేస్తేనే కదా ఈ రాజ్యాలన్నీ మాకు వస్తాయి అని అడుగుతాడు. అప్పుడు ఆవిడ అంటుంది, నీ ప్రేయర్స్ నేను కాదు, అక్కడ ఒక అతను కూర్చుని ఉన్నాడు చూడు, ఒక సేజ్ అంటే ఒక ఋషి, ఆ ఋషి దగ్గరికి వెళ్ళి నీవు అడుగు నాయనా, ఆయన నీ నీ యొక్క కోరిక తీరుస్తాడు అని చెప్తాడు. అయితే అతని పేరు సిద్ధ సమాధి అంట. సో ఆయన సిద్ధ సమాధి దగ్గరికి వెళ్తే ఆయన సమాధి స్థితిలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఈ అబ్బాయి వెళ్ళి అంటే యువరాజు వెళ్ళి చాలా చక్కగా నమస్కరించి వినయపూర్వకంగా అలాగే సైలెంట్గా నిలబడి ఉంటాడనమాట. అప్పుడు సిద్ధ సమాధి అప్పుడు ఆయన అంటాడు, నువ్వు లక్ష్మీదేవి చేత నా దగ్గరికి పంపబడ్డావు, సరే నీ కోరిక ఏంటో నాకు తెలుసు, అవి నేను చేస్తానని ఇలా మంత్రం వేసేసరికి దేవి దేవతలు అందరూ ప్రత్యక్షమైపోతారంట. చూడండి ఎంత విచిత్రము, దేవి దేవతలందరూ ప్రత్యక్షం అయిపోయేసరికి ఇలాంటి ఇతను ఈ దేవాస్ని అందరితోనే అంటాడు ఆయన, ఆ గుర్రం మీ దగ్గర ఎక్కడుందో తెచ్చి ఇచ్చేసేయండి, ఇమీడియట్లీ ఈ ప్రిన్స్కి ఇచ్చేయాలి, ఈ యువరాజుకి ఇవ్వాలి అని చెప్తాడు. ఒక ఋషి చెప్తే దేవదేవతలు వినడం అంటే ఒక ఎంత విచిత్రం కదా. సో ఈయన ఆశ్చర్యపోతాడు అనమాట. అప్పుడు ఇంద్రుడు నా దగ్గర ఉంది అని చెప్పేసి గుర్రాన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. ఇప్పుడు గుర్రం దొరికింది కదా, అతను సంతోషించి వెళ్ళిపోవాలి, కానీ ఆశ్చర్యంలోంచి బయటికి రాడనమాట ఆ యువరాజు. అప్పుడు అడుగుతాడు, ఇంతమంది దేవీ దేవతల్ని నువ్వు కంట్రోల్ పెట్టుకునేటట్టు నువ్వు పిలవగానే వచ్చారు, ఈ గుర్రాన్ని ఇవ్వగానే వాళ్ళు వెళ్ళిపోయారు కూడా, అలాగే మా తండ్రి గారైన ఇతను చనిపోయారు, మరి నీ యొక్క దయ వల్ల నీ యొక్క మంత్రశక్తి ద్వారా అతన్ని బ్రతికించగలవా అని అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు
ఈ ఇతను ఏం చేస్తాడు, సరే సిద్ధ సమాధి ఇంకా ఈ యువరాజు కలిసి బృహరాతి ఆ రాజుని ఎక్కడైతే నూనెలో పడుకోబెట్టారో అక్కడికి తీసుకెళ్తాడన్నమాట. తీసుకెళ్ళేసరికి అతను ఏం చేస్తాడు, ఈ సిద్ధ సమాధి కొన్ని నీళ్లు చేతిలో తీసుకొని చల్లుతాడు, ఒక మంత్రాలు చదువుకుంటూ. చల్లేసరికి ఆ రాజు లేచేస్తాడనమాట. అంటే ఆయనకు ప్రాణం వచ్చేసింది మళ్ళీ. అప్పుడు ఆశ్చర్యపోతాడనమాట. ఈ కొడుకు ఇవన్నీ చెప్తాడు, ఏమేం జరిగింది, నీవు ఇట్లా చనిపోయావు సడన్గా, మన అశ్వం మనకి దొరకలేదు, నేను కొల్లాపూర్ లక్ష్మీదేవికి దగ్గరికి వెళ్తే సిద్ధ సమాధి గురించి చెప్తే ఈ యొక్క ఆచార్యుడే, ఈ యొక్క ఋషి మనని కాపాడారు, మన గుర్రాన్ని మనకి ఇచ్చి నీ ప్రాణాలు కూడా రక్షించారు అంటే తండ్రి కొడుకులు ఇద్దరు ఆశ్చర్యపోతారు. ఇంత పవర్ నీకు భగవంతుడి కంటే ఎక్కువ పవర్ ఎలా వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు అతను ఏం చెప్తాడంటే, మై డియర్ కింగ్, ఎవ్రీ డే ఐ రిసైట్ 12th చాప్టర్ ఆఫ్ శ్రీమద్ భగవద్గీత. భక్తి యోగ అనే ఈ యొక్క అధ్యాయం ప్రతిరోజు నేను చదువుతాను, ప్రతిరోజు కూడా. సో అప్పుడు ఈ రాజు యొక్క కుమారుడు ఆ యొక్క 12వ అధ్యాయాన్ని అతడి దగ్గర నేర్చుకొని వాళ్ళిద్దరు కూడా పఠిస్తూ దే అటైన్ ద లోటస్ ఫీట్ ఆఫ్ లార్డ్ కృష్ణ. సో వాళ్ళిద్దరు కూడా మళ్ళీ ముక్తిని పొందారు అని చెప్తున్నారు. సో ఎవరైతే ఈ 12వ అధ్యాయాన్ని ప్రతిరోజు చదువుతారో వాళ్ళందరూ కూడా భగవంతుడు ధామానికి వెళ్తారు అని చెప్తున్నారు అన్నమాట. ఖచ్చితంగా వెళ్తారు అని చెప్తున్నారు. అంటే ఈ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము గోలోకధామ్కి చేరిపోవడం అన్నమాట, ఏ పెద్ద కష్టం లేకుండా. హరే కృష్ణ. రోజు అధ్యాయం చదువుకుంటే ప్రాక్టీస్ అయిపోతుంది కదా, అవి నోటికి వచ్చేస్తాయి, తర్వాత సులభతరం అయిపోతుంది. మనం పూజ చేసుకుంటూ పువ్వులు అల్లుకుంటూ ఏమి చేసినా కానీ భగవద్ధామానికి వెళ్ళే ఆలోచనే రావడం కాదు. భక్తితో చక్కగా ఆ శ్లోకాలన్నీ కూడా మనం చదువుకోగలుగుతాం. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యస్య కృపాసింధుభ్యో వైష్ణవేభ్యో నమో నమః. All glories to assembled devotees, all glories to assembled devotees, all glories to assembled devotees. Hare Krishna. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇప్పుడు అడగండి ఏమన్నా డౌట్స్ ఉంటే. ఐ విల్ వెయిట్ ఫర్ యూ, నో ప్రాబ్లం. హరే కృష్ణ. ఏమీ డౌట్లు లేవా? క్లియర్గా అర్థమైందా? హరే కృష్ణ ప్రభుజీ, అర్థమైందా? అర్థమైందా? అర్థమైంది మాతాజీ, చాలా అర్థం. హరే కృష్ణ.